జీవికే మాల్ బయట ఎప్పటి నుంచో నేను ఇంటర్ చదువుతున్నప్పటి నుంచి మహేష్ బాబు ఉంటాడు. వాళ్ళు 2 lakhs ఇస్తున్నారు అనుకుందాం మంత్లీ. ఊహ తెలిసిన ఒక 4-5 year కిడ్ నుంచి 90 year ముసలాల వరకు ప్రతి ఒక్కరు చూస్తున్నారా? ఎవ్రీబడి ఈస్ వాచింగ్. బట్ హూ ఇస్ దట్ టార్గెట్ ఆడియన్స్ షుడ్ బి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు నువ్వు 2 lakhs పెడుతున్నావు, ప్రతి ఒక్కరికి యాడ్ చూపించాల్సిన అవసరం లేదు. 5,000కి నేర్పిస్తా. నార్త్లో అయితే నువ్వు ఒక పని చేయరా భయ్, నాకు 1,500 కట్టు, నీకు ఫ్రీ, నీకు కోర్స్ ఇచ్చేస్తా, లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది అని చెప్తాడు. 200 కడితే నేను నీకు డిజిటల్ మార్కెటింగ్ నేర్పిస్తా, 500 కడితే డిజిటల్ మార్కెటింగ్ నేర్పిస్తా, 1000 కడితే నేర్పిస్తా, 6,000 కడితే. సో అసలు నువ్వు ఏం చేస్తావు డిజిటల్ మార్కెటింగ్ అంటే? నేను SEO చేస్తా, నేను గూగుల్ యాడ్ చేస్తా, నేను ఫేస్బుక్ చేస్తా, ఇదే చెప్తారు. కానీ ఎంతసేపు టెక్నికల్ ఆస్పెక్టే చెప్తారు. కానీ ఎవ్వరు కూడా అంటే ఇది ఒక సైకాలజీ అని చెప్పరు. బేసిక్గా డిజిటల్ మార్కెటింగ్ ఏది కాదు అంటే అది టెక్నికల్ కాదు. డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ నెవర్ టెక్నికల్. ఇప్పుడు నువ్వు షార్ట్ ఫిల్మ్ తీస్తావా, ఎడిటింగ్ చేస్తావా, డాక్టర్ అవుతావా, ఇంజనీర్ అవుతావా, ఏదైనా సరే దాంట్లో అట్లీస్ట్ 10,000 hours నువ్వు టైం పెట్టగలుగుతావా లేదా? ఒక ఎమోషన్, ఏ సినిమా అన్న తీసుకోండి, ఎమోషన్ లేనిది సినిమా రన్ కాదు. సో అక్కడ ఎమోషన్తో టికెట్లు అమ్ముతాడు, ఇక్కడ నేను ఎమోషన్తో ప్రొడక్ట్స్ సర్వీస్ అమ్ముతా. అంతే డిఫరెన్స్, ఇంకేం లేదు. త్వరగా ఏదో చేసిరా అన్న సైకాలజీని మ్యాగీ క్యాపిటలైజ్ చేసుకుంది అంతే. బేసిక్గా 2 minutes ఏం సంబంధం లేదు. అందరికీ తెలుసు, చిన్న పిల్లోడికి తెలుసు, పెద్దోళ్ళకి తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు అది అవ్వదని. బట్ దే జస్ట్ అది క్యాపిటలైజ్ చేసుకున్నారు కాబట్టి అది బ్రాండ్ అయింది ఈరోజు. సో సిమిలర్లీ ఇలా ఒక సైకాలజీని నువ్వు అర్థం చేసుకొని చేయకపోతే, మ్యాగీ కనుక ఆ పర్టికులర్ ఫార్మాట్లో వీడియో తీసి ఒక ఎమోషన్ని ట్రిగర్ చేయకపోయి ఉంటే, నువ్వు ఫేస్బుక్ యాడ్స్ తోపు అయితే నువ్వు అమ్మగలవా? ఐ ఓన్లీ హ్యావ్ సింగిల్ అండ్ ఓన్లీ ఫిలాసఫీ ఒకటే, యూ షుడ్ బి బ్రూటల్లీ అకౌంటబుల్ అండ్ బ్రూటల్లీ ఆనెస్ట్. ఇప్పుడు కొన్ని క్యాంపెయిన్స్ వర్క్ అవ్వవు, అప్పుడప్పుడు వర్క్ అవ్వవు. మేబీ దెర్ ఆర్ వేరియస్ రీజన్స్. అన్న నువ్వు కరెక్ట్గా అసెస్ చేయలేనప్పుడు రిజల్ట్స్ రావు కదా. యూ షుడ్ నెవర్ గివ్ ఎక్స్క్యూజెస్. ఇవాళ మన హోస్ట్తో మీరు ఒక 1 hour టైం స్పెండ్ చేస్తే మీ ఫోన్ని ఎయిమ్లెస్లీ స్క్రోల్ చేయకుండా కాకుండా అందులోంచి ఇన్కమ్ ఎలా సంపాదించాలని నేర్పిస్తారు. మీరు ఇడ్లీలు అమ్మినా, ఐడియాలు అమ్మినా, వాటిని జనాల మధ్యలో ఎమోషనల్ ఎలా కనెక్ట్ అవ్వాలి అన్నట్టు నేర్పిస్తూ, అది వినంగానే వాళ్ళు స్పందిస్తారు అండ్ మీ పట్ల ఒక యాక్షన్ తీసుకుంటారు. అది ఎలా అని నేర్పిస్తారు. ఇన్స్టాగ్రామ్లో రీచ్ వచ్చేస్తే బిజినెస్ పెరిగిపోతుందని చాలామంది అనుకుంటారు. కానీ అలా కాకుండా మార్కెటింగ్ ఎలా చేయాలి అనేది ఈరోజు మనం నేర్చుకుంటాము. రెవెన్యూ అండ్ రీచ్ ఒకటి కాదు అనేది ఈయన సిద్ధాంతం. కాంటెంట్ వైరల్గా వెళ్ళాలి అనేది కాదు, కాంటెంట్ డీప్గా జనాలకి కనెక్ట్ అయిందా అనేది పాయింట్. ఇక్కడ ఒక్కసారి డీప్గా కనెక్ట్ అయితే అప్పుడు మనకి వైరల్ వెళ్ళామా వెళ్ళలేదా అన్న దాంతో పని లేదు. కానీ బిజినెస్ అనేది ఖచ్చితంగా స్కేల్ చేయొచ్చు. ఈ డిజిటల్ వరల్డ్లో సక్సెస్ అనేది కాంటెంట్ వల్ల కాదు, కాన్ఫిడెంట్గా చెప్పిన కాంటెంట్ వల్ల వస్తుంది అనేది ఈయన గట్టిగా నమ్ముతారు. నీలో నుండి వచ్చిన మాట చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి తన తెలుగు బ్యాక్గ్రౌండ్, తన యాస ఎలాంటిది, తను పడిన కష్టాలు ఏంటి అని నిర్భయంగా ఆథెంటిక్గా కెమెరా ముందు వచ్చి మాట్లాడినప్పుడు అప్పుడు జనాలు కనెక్ట్ అయ్యారు. నేను ఎలా ఉన్నానో అది చాలు, నిర్భయంగా ఇలా జనాల ముందు వచ్చేసి పని స్టార్ట్ చేయడం ఇంపార్టెంట్. అలా పని స్టార్ట్ చేస్తే బిజినెస్ ఆటోమేటికలీ ఫ్లో అవుతుంది అని మార్కెటింగ్ని ఒక రీడిఫైన్ చేస్తూ ఒక డిజిటల్ మార్కెటింగ్ మెంటర్. అసలు డిజిటల్ మార్కెటింగ్ ఎలా చేయాలి, కాంటెంట్ క్రియేషన్ ఎలా చేయాలి అని సెల్ఫ్ డౌట్ ఆగిపోయిన ఉన్న వాళ్ళకి ఆయన చెప్పే మాట ఏంటి తెలుసా? మీకు కాంటెంట్ అవసరం లేదు, మీ లైఫ్లో జరిగిన విషయాలు, సంఘటనలు, మీ అమ్మ చెప్పిన లైన్స్, మీ కాలనీలో జరిగే విషయాలు, మీరు చూస్తున్న విషయాలు, అంటే కాంటెంట్ కోసం క్రియేటివిటీ అవసరం లేదు, కాంటెంట్ కోసం అబ్జర్వేషన్ మంచిగా ఉండాలి అని చెప్పి అది గుర్తిస్తే మీరు కూడా కాంటెంట్ క్రియేటర్ అవ్వచ్చు, ఒక మంచి మార్కెటర్ అవ్వచ్చు ఇన్ డిజిటల్ మీడియా అనేది గట్టిగా నమ్ముతారు. డిజిటల్ మార్కెటింగ్ని ఒక కొత్త దృష్టికోణంలో మనందరికీ పరిచయం చేస్తారు ఈరోజు. బట్ లాస్ట్గా నేను ఒక పాయింట్ హైలైట్ చేయాలనుకుంటున్నాను. మన జీవితంలో జరిగే విషయాలు ఏదో మామూలు సంఘటనలు కాదు, అవి $1 million ఐడియాస్ అని ఈయన మనకి నేర్పిస్తారు. అండ్ దాంతో మన స్టోరీస్ని ఎలా చెప్పాలి అండ్ బిజినెస్ ఎలా స్కేల్ చేయొచ్చు ఈరోజు మనం నేర్చుకుంటాం. It is such an honor and so exciting to read about you. అండ్ మీరు చెప్పే పర్స్పెక్టివ్స్ కూడా అందరూ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏమనుకుంటారంటే ఒక కోర్స్ ఉంటుంది, ఒక అకాడమీ ఉంటుంది, అక్కడ టీచర్స్ ఉంటారు,
మనం అది 1 month 2 months ఫీజు కడతాము. వాళ్ళు మనకి ఇన్స్టాగ్రామ్లో యాడ్స్ ఎట్లా నడపాలి, గూగుల్ యాడ్స్ అంటే ఏంటి, ఫేస్బుక్ యాడ్స్ అంటే ఏంటి, ఇలా యాడ్స్ నడిపితే బిజినెస్ వస్తుంది. బేసిక్ కాన్సెప్ట్ ఎక్కడ పోయినా ఇదే ఉంటుంది. అండ్ ఇది మార్కెట్లో ఏంటంటే ఒక 6,000 రూపాయల నుంచి స్టార్ట్ చేసి 25,000, ₹1,00,000, 2 లక్షలని తీసుకుంటున్నారు. సో ఐ వాంట్ టు నో వాట్ ఈస్ డిజిటల్ మార్కెట్ ఓకే. అకార్డింగ్ టు యూ? యాక్చువల్లీ బిఫోర్ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంది, ఇదంతా ఏంది అని చెప్పే ముందు ఐ జస్ట్ వాంటెడ్ టు అడ్రస్ సంథింగ్. అంటే లైక్ బేసిక్గా ఏమైపోయిందంటే ఈ రోజులలో అంటే ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అనేది మనం ఒక మహమ్మారిగా చూసేస్తున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్సే ఇప్పుడు మనం Tier 2 సిటీస్లోకి వెళ్ళామనుకోండి, అక్కడ ఏమైపోతుందంటే ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అదేంది నాకేం తెలియదు అదంతా అని అంటుంటారు. కానీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు కన్జ్యూమ్ చేసేది ఏదైతే ఉందో దట్ ఈస్ ఆల్ బ్యాక్గ్రౌండ్లో వర్క్ ఏదైతే అవుతుందో అదంతా డిజిటల్ మార్కెటింగ్ కిందకే వస్తుంది మనకి. సో ఫర్ ద క్వశ్చన్, మీరు అడిగిన క్వశ్చన్కి వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అని మనం ముందు తెలుసుకునే కంటే ఏది కాదో తెలుసుకుంటే దట్ కుడ్ బి ద బెటర్ థింగ్ దట్ వి కుడ్ డు. నాట్ డిజిటల్ మార్కెటింగ్ తెలుసుకోవాలని అంటున్నారా? యా ఫస్ట్ అది తెలుసుకుంటే దెన్ వీ కెన్ అండర్స్టాండ్ వాట్ డిజిటల్ మార్కెటింగ్ ఇస్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజిటల్ అవును, యాక్చువల్ అది కూడా మంచి పాయింట్ అది. ఎందుకంటే అందరూ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఒక డెఫినేషన్ లో ఉన్నారు. ఆల్రెడీ మార్కెట్ లో అట్లనే ఉంది, జనాలు అలానే ఉన్నారు. అదే ఉంది. అయితే డిజిటల్ మార్కెటింగ్ ఏది కాదు అంటే తరుణ్ ఏం చెప్తారు? సో బేసికల్లీ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ అందరు నార్మల్గా ఏమనుకుంటారు డిజిటల్ మార్కెటింగ్ అంటే, ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాల్సిన అవసరం లేదు, కాంట్రవర్షియల్ మాటలు అయిపోతాయి. లైక్ ఇప్పుడు 200 కడితే నేను నీకు డిజిటల్ మార్కెటింగ్ నేర్పిస్తా, 500 కడితే డిజిటల్ మార్కెటింగ్ నేర్పిస్తా, 1000 కడితే నేర్పిస్తా, 6,000 కడితే. దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ కోర్సెస్. అందరూ చెప్పేది ఏంది, నువ్వు డిజిటల్ మార్కెట్ రా, నువ్వేం చేస్తావు అంటే నేను డిజిటల్ మార్కెటింగ్ చేస్తా అంటాడు. సో అసలు నువ్వు ఏం చేస్తావు డిజిటల్ మార్కెటింగ్ అంటే నేను SEO చేస్తా, నేను గూగుల్ యాడ్ చేస్తా, నేను ఫేస్బుక్ చేస్తా, ఇదే చెప్తారు. కానీ ఎంతసేపు టెక్నికల్ ఆస్పెక్టే చెప్తారు. కానీ ఎవ్వరు కూడా అంటే ఇది ఒక సైకాలజీ అని చెప్పరు. బేసిక్గా డిజిటల్ మార్కెటింగ్ ఏది కాదు అంటే అది టెక్నికల్ కాదు. డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ నెవర్ టెక్నికల్. దాన్ని మనోళ్ళు ఏంటంటే అరే నాకు కోడింగ్ రాదు, అరే నాకు టెక్నికల్ తెలియదు, నాకు సిస్టమ్ ఎట్లా వాడాలో తెలియదు, ఇదన్నీ చెప్తా ఉంటారు జనరల్గా. సో నేను చూసినంత వరకు కూడా చాలా స్టూడెంట్స్ అడుగుతుంటారు, సార్ 2025లో గ్రాడ్యుయేషన్ చేసినాక డిజిటల్ మార్కెటింగ్ చేయొచ్చా, డిజిటల్ మార్కెటింగ్ కెరియర్ అంటే ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి చేసి వచ్చాను అని కొందరు ఉంటారు. కొందరు నార్మల్ డిగ్రీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. ఈ క్వశ్చన్ అడుగుతారు. అంటే ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ తీసుకుంటే ఫస్ట్ నేను తీసుకోవచ్చా అన్న క్వశ్చన్ ఉంటుంది. సో దానికి ఏమంటావు? ఇది మనం క్లియర్గా చెప్పాలి. ఎందుకంటే ఇది మార్కెట్లో ఒక అపోహ ఉంది. ఏంటంటే ఇప్పుడు ఇది తీసుకున్నామా, నాకు టెక్నికల్ రాదు, సో నేను ఏం చేయాలి, ఎవరు తీసుకోవాలంటే అంటే బేసిక్ కామన్ సెన్స్ ఉన్న పిల్లోడు. ఇప్పుడు అతని చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్, ఇప్పుడు పాల షాప్లో పాలు అమ్ముతారు, ఇప్పుడు నార్మల్గా ఒక ఆటోమొబైల్ షాప్లో ఆటోమొబైల్స్ అమ్ముతారు అని నాలెడ్జ్ ఉన్న ఎవరైనా, బేసిక్ కామన్ సెన్స్ ఎవరున్నా వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ చేయొచ్చు. అయితే దీంట్లో టెక్నికల్ ఆస్పెక్ట్ అనేది వాళ్ళు చేసే విధానం బట్టి, చేసే ప్రాక్టీస్ బట్టి ఎవరికైనా వస్తుంది. బట్ ద మేజర్ ఫ్యాక్టర్ ఏంది అంటే నువ్వు నీ చుట్టుపక్కల మనుషులని అర్థం చేసుకోగలుగుతున్నావా అని. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, సింపుల్. సో ఇప్పుడు ఇది కొంచెం ఫనీగా ఉండొచ్చు, బట్ ఇట్స్ ద రియాలిటీ. ఇప్పుడు నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఆడు పొద్దున్న లేస్తాడు. సో నాకు అంటే లైక్ వాడు ఇప్పుడు ఖాళీగా ఉన్నాడు, బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే అంటే నైట్ 8 to 10:30 మధ్యలో నాకు ఎప్పుడో ఒకసారి కాలో మెసేజ్ చేస్తాడు, అరే నాకు ఇట్లా చేయాలని ఉందిరా కానీ ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అండ్ ఆల్ అడుగుతూ ఉంటాడు నన్ను. సో బేసిక్గా వాడి దినచర్య ఎట్లా ఉంటుంది అంటే పొద్దున లైక్ రాత్రి 2 to 4 మధ్యలో పడుకుంటాడు. 2 to 4 మధ్యలో ఏం చేస్తాడంటే రీల్ చూస్తాడు, టైం పాస్ చేస్తాడు. 2 o'clock వాళ్ళ నాన్న లోపలికి వస్తే తిట్టేస్తాడు, మా నాన్న తిట్టింది కదా నేను పోయి వండుకుంటా అని పోతాడు. మళ్ళీ బ్లాంకెట్ కప్పుకొని మళ్ళీ రీల్ చూస్తాడు. వాళ్ళ నాన్న లేచే టైంకి వీడు కూడా మేల్కొనే ఉంటాడు. సో అప్పుడు వీడి స్లీపింగ్ టైం అనమాట. సో అప్పుడు పోయి పడుకుంటాడు, మళ్ళీ 11 o'clock 12 o'clock ఫుడ్ తిని బయటకు వచ్చి ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసి నైట్ గుర్తొస్తాయి వీడికి బేసిక్గా, అదే నేను లైఫ్లో ఏదైనా చేయాలి, ఏదైనా గ్రో అవ్వాలి, అప్పుడే నాకు లైఫ్ ఉంటుంది అని. సో ఇప్పుడు ఇట్లాంటి మైండ్ సెట్తో ఎప్పుడైతే వెళ్తామో డిజిటల్ మార్కెటింగ్ కాదు, ఏ కెరియర్ అయినా కూడా నువ్వు దట్ విల్ బీ యూస్లెస్. ನಾನು ఒక గట్టి సిద్ధాంతం ఉంది నాకు ఒకటి, నేను గట్టిగా నమ్ముతా, అది నా లైఫ్లో అయింది కాబట్టి నేను నమ్ముతా. సో బేసిక్ ఏంటంటే నువ్వు ఏదైనా సరే, ఇప్పుడు నువ్వు షార్ట్ ఫిలిం తీస్తావా, ఎడిటింగ్ చేస్తావా, డాక్టర్ అవుతావా, ఇంజనీర్ అవుతావా, ఏదైనా సరే దాంట్లో అట్లీస్ట్ 10,000 hours నువ్వు టైం పెట్టగలుగుతావా లేదా. సో ఇది ఒక సైంటిఫిక్ రీసెర్చ్ ఉంది దీని వెనకాల, ఇవే ముత్త మాటలు కావు. అంటే ఇప్పుడు నేను ఆల్రెడీ 25,000+ hours నేను డిజిటల్ మార్కెటింగ్లో పెట్టిన. సో దీనివల్ల ఏంది అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ అంటే ఫస్ట్ ఇది నువ్వు ముందే డిసైడ్ అయిపోతే నీకు
ఒక క్లారిటీ అనేది ఉండాలి, ఒక మైండ్ సెట్ అనేది ఉండాలి. ఏదైనా సరే ఇట్స్ సైన్స్ అయినా ఏ బ్యాక్గ్రౌండ్లో వెళ్ళినా అంటే మనం ఎంత ఎర్లీగా డిసైడ్ అయ్యి స్టార్ట్ చేస్తే ఆ 10,000 అవర్స్లో ఈ గంటలు యాడ్ చేస్తూ వెళ్తున్నాము అన్నట్టు. యా. ఓకే. సో బేసికల్లీ అది ఎట్లా వర్క్ అవుతుంది అంటే ఐ టెల్ యూ, మీరు అడిగిన క్వశ్చన్ నుంచే స్టార్ట్ చేద్దాం మనం. ఓకే. సో ఎవరు తీసుకోవచ్చు, ఎట్లా తీసుకోవచ్చు అని. అవును. లెట్స్ సే దిస్ ఈస్ నో లెస్ దెన్ ఫిల్మ్ మేకింగ్. డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ నో లెస్ దెన్ ఫిల్మ్ మేకింగ్. ఓకే. అది నేను గట్టిగా నమ్మిన. అంటే ఎందుకు అట్లా డిజిటల్ మార్కెటింగ్ కి ఫిల్మ్ మేకింగ్ కంపారిజన్? యాక్చువల్లీ చాలా మంది ఎప్పుడు వినలేదు ఇట్లా. ఫస్ట్ వన్ పుట్టింగ్ దిస్ టూ థింగ్స్ టుగెదర్. అంటే ఎందుకు అట్లా రెండింటిని ఎట్లా కంపేర్ చేయాలి? వాట్ ఈస్ ఫిల్మ్ మేకింగ్? ఇట్స్ నథింగ్ బట్ ఎమోషన్. ఫిలిం ఈజ్ అన్ ఎమోషన్. ఒక ఎమోషన్, ఏ సినిమా అన్న తీసుకోండి, ఎమోషన్ లేనిది సినిమా రన్ కాదు. సో అక్కడ ఎమోషన్తో టికెట్లు అమ్ముతాడు, ఇక్కడ నేను ఎమోషన్తో ప్రొడక్ట్స్ సర్వీస్ అమ్ముతా. అంతే డిఫరెన్స్, ఇంకేం లేదు. అది ఏంటంటే అదంతా డాక్యుమెంట్ చేసి ఒక పెద్ద స్క్రీన్ మీద నువ్వు చూసుకుంటావు, ఇదంతా నేను డాక్యుమెంట్ చేసి ఒక రీల్ రూపంలోనో లేకపోతే the duration is different. But at the end of the day, business is what the major aspect of both of these fields. ఇది లాజికల్ కూడా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే. సో అక్కడ పెద్ద సినిమాటోగ్రఫర్, పెద్ద సెట్లు ఉంటాయి, ఇక్కడ చిన్న సెట్లు, చిన్న టైమింగ్, జస్ట్ ద స్కోప్ ఆఫ్ ఇట్ ఈస్ డిఫరెంట్. బట్ ఈ రెండు సేమే. సో నేను ఈ ఆస్పెక్ట్లో వెళ్ళిన. సో వెళ్ళిన తర్వాత దెన్ స్టార్టింగ్లో నేను వచ్చినప్పుడు 2,000కి నేర్పిస్తా, 5,000కి నేర్పిస్తా. నార్త్లో అయితే నువ్వు ఒక పని చేయరా భయ్, నాకు 1,500 కట్టు, నీకు ఫ్రీ, నీకు కోర్స్ ఇచ్చేస్తా, లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది అని చెప్తాడు. దాంట్లో ఏముంటుంది? మొత్తం డిజిటల్ మార్కెటింగ్. మొత్తం డిజిటల్ మార్కెటింగ్. మార్కెటింగ్ అండ్ కాంటెంట్ క్రియేషన్? కాదు, కాంటెంట్ క్రియేషన్ వాస్ నాట్ దిస్ బూమింగ్ బ్యాక్ దెన్. నేను ప్రీ కరోనా పీరియడ్ గురించి మాట్లాడుతున్నా. సో ఆ టైంలో ఏంటంటే డిజిటల్ అంటే 1,000 రూపీస్ 2,000 రూపీస్ డిజిటల్ మార్కెటింగ్ చేస్తారు, లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది అంటాడు. 299 లో కూడా అమ్మేటోళ్ళు ఉండే. సో 500 రూపీస్ డిజిటల్ మార్కెటింగ్ యాడ్స్ కూడా వస్తాయి జూమ్ క్లాస్ లో నేర్పిస్తారు. వస్తాయి. సో బేసిక్గా ఏమవుతుందంటే ఇక్కడ వాళ్ళు నాకు ఇన్వైట్ చేశాడు, అంతా బాగానే ఉంది, నేను కాల్ చేసిన, అంతా బాగానే ఉంది. నాకు సిఏ క్లాసెస్ కూడా ప్యారలల్గా అవుతుండే, నేను అంతా చూసుకున్నా. కానీ దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ సిఏ చేస్తూనే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకునే ప్రయత్నంలో వీళ్ళందరూ మీకు తగులుతున్నారు. నేను వాళ్ళని అప్రోచ్ అవుతున్నా. అప్పటికి ఇంత బూమింగ్ కాదు, ఇప్పుడు ఉన్నంత కంటెంట్ అప్పుడు లేదు అసలు. అప్పుడు ఎట్లా ఉండే అంటే బేసిక్ చిన్న క్రియేటర్స్ అప్పుడప్పుడే బూమ్ అవుతున్న స్టేజ్, కానీ నార్త్లో బాగుండేది. సో నార్త్లో ఆల్రెడీ కోర్సెస్ అమ్ముతున్నారు. మన తెలుగులో అప్పట్లో ఇట్లా ఎస్టాబ్లిష్డ్ ఎవరు సెల్లర్స్ లేరు. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ తెలుగులో అమ్ముతున్నానన్న వాళ్ళు ఎవరు లేరు అప్పుడు. అయితే ఆ టైంలో 2020 టైం, ఫస్ట్ కరోనా 2019, 2018 ఎండింగ్ 2019, ఎగ్జాక్ట్ 1 year బిఫోర్ కరోనా. అయితే నేను కాల్ చేసిన, వాడు ఫోన్ చేసి నీ లైఫ్ మారిపోతుంది, ఈ కోర్సు తీసుకుంటే అయిపోయి, నువ్వు గాల్లో పతంగులు ఎగిరేయాల్సిన అవసరం లేదు, పతంగులు ఎగిరిపోతే ఆటోమేటిక్గా నీ చేతుల నుంచి అని చెప్పిస్తారు. సో అది ఆ ఫ్రేమింగ్ ఎట్లుంటుంది అంటే, అమ్మ ఇప్పుడు ఒక ఫోమో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటే తీసుకోకపోతే నా జీవితం ఎండ్ అవుతుంది, నేను ఏదో లాస్ అయిపోతున్నా అనేది క్రియేట్ చేసేస్తాడు. అద్భుతమైన మార్పు ఆపర్చునిటీ నేను పోగొట్టుకుంటున్నాను, ఒక భయం క్రియేట్ చేసేస్తాడు వాడు. చేసిన తర్వాత మెల్లగా సరే ఒక పని చేయి, నువ్వు డెమో క్లాస్ ఫ్రీగా ఇచ్చేస్తాను నీకు, సరే దీని తర్వాత చూడు ఇంకా నువ్వు మొత్తము రేపు పొద్దున నువ్వు కారు తీస్తావు, బైక్ తీస్తావు అని ఏదో స్టోరీ చెప్తాడు. నేను అది వెళ్ళినా. మీరు నమ్ముతారో నమ్మరో, 2018 ఆల్మోస్ట్ నవంబర్ డిసెంబర్ నుంచి 2019 జూన్ వరకు నేను ఆల్మోస్ట్ 150 వెబినార్స్ అటెండ్ అయినా, ఫ్రీ వెబినార్స్ ఆన్ డిజిటల్ మార్కెటింగ్. ఎందుకు నాకు అర్థం అయితలేదు అసలు ఏంది, ఒక్కొక్కటి చెప్తాడు. ఒకడు ఏమంటాడు ఇది టెక్నికల్ అంటాడు, ఒకడు కోడింగ్, అప్పట్లో ఇది కోడింగ్ కావాలి, నీకు అనలైసిస్ చేయాలి, ఇవన్నీ చేయాలి అని చెప్పి అప్పట్లో స్టోరీలు చెప్తుండే. సో నాకు అసలు ఏంది అని చెప్పి నేను వింటే ఆల్మోస్ట్ ఒక 100-150 విన్న తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే, ఒక్కొక్కడికి ఒక్కొక్క పర్స్పెక్టివ్ ఉంది. రైట్. దిస్ ఈజ్ నాట్ అంటే ఒక ప్రాపర్ ఆర్డర్ లేదు, డెఫినిషన్ కి సీమితమైంది అన్నట్లు ఏం లేదు. ఎవరి పర్స్పెక్టివ్ ఉంది, ఎవ్రీథింగ్ ఇస్ వ్యాలిడ్ ఇన్ దేర్ పర్స్పెక్టివ్. రైట్. ఓకే. ఎందుకంటే అప్పటికి నాకు అంత నాలెడ్జ్ లేదు కాబట్టి ఐ థింక్ ఇట్స్ దేర్ పర్స్పెక్టివ్ ఓన్లీ, ఇట్స్ దేర్ ఒపీనియన్ అని. సో నేను అటెండ్ అయినా. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఈ 150 నేను ఏవైతే అటెండ్ అయినానో వాళ్ళది ఒకటే టార్గెట్, 45 నిమిషాలు సొల్లు చెప్పాలి. ఓకే. 45 నిమిషాల తర్వాత గొర్రెలారా రండి తొందరగా రండి, అయిపోయింది 5 minutes 10 minutes 15 సీట్లు 20 సీట్లు 30 సీట్లు ఇట్లా గొర్రెలను కూర్చోబెట్టి గొర్రెల మందలో పంపిస్తారు కదా, అట్లా అమ్మేస్తుంటారు. అంటే 45 minutes డెమో తీసుకున్నాక ఒక 5 minutes లోపల ఎంతమంది జాయిన్ అయితే అంతమంది జల్లి జాయిన్ అయిపోవాలి, లేదంటే విండో క్లోజ్, అంతే. అట్లా ఒక అర్జెన్సీ క్రియేట్ చేస్తుంటారు, ఒక ఫేక్ అర్జెన్సీ, అంతే. ఓకే. అంటే ఇంకో ఇట్స్ ప్రాక్టికల్ జాయిన్ అవుతుంటేనా అట్లా చేసినప్పుడు వాడు చెప్తుండే, కానీ ఐ డోంట్ థింక్ ఇట్స్ ప్రాక్టికల్. అట్లాంటి సెషన్స్ లో అంటే మామూలుగా ఆన్లైన్ కదా, ఆన్లైన్ ఎంతమంది వస్తారు యావరేజ్ గా? అంటే నేను ఒక 100 అప్పట్లో, ఇప్పుడు అయితే నీకు ఎక్కువ నెంబర్స్ ఉన్నారు, అప్పుడు ఇంకా డబల్ ఉంటుండే. ఎందుకంటే ఒక సెషన్ అంటే జూమ్ లో యావరేజ్ గా ఒక 200
జూమ్ లో Zoom, తీసుకుని Google 200 Meet. మంది వస్తారు కదా. యావరేజ్ గా 200. ఇంకోటి నెంబర్ హైడ్ చేసేటోళ్ళు, ఆహా. కొన్ని హైడ్ చేసేటోళ్ళు, కానీ నాకు తెలిసి అయితే 200 నుంచి 250, 300 అనుకోండి. 200 మంది నుంచి లాస్ట్ లో ఇప్పుడు ఇది ఏమైతే గొర్రెల విండో స్టార్ట్ అవుతుందో అప్పుడు ఎంతమంది జాయిన్ అవుతుండే? అప్పటికైతే ఇప్పుడు 200 నుంచి స్టార్ట్ అవుతుంది కదా, ఓకే 150 మెంబర్స్ అయితే యావరేజ్ ఉంటారు ఓకే. అక్కడ ఉంటారు. ఎండింగ్ వరకు ఉంటారు. ఉంటారు. అందులో ఎంతమంది జాయిన్ అవ్వచ్చు? అది మనకు ఐడియా లేదు, ఎందుకంటే ఇప్పుడు నాకు అర్థమవుతుంది అది. ఎందుకంటే నవ్ ఐఎమ్ ఇంటూ, వాట్ ఈస్ యువర్ గెస్ ఎంతమంది ఉండొచ్చు? మేబీ హార్డ్లీ ఒక 4-5 ఉండొచ్చు. 4 అంటే ఎంత కట్టాలి వాళ్ళ కోర్స్ కి? సో బేసిక్ గా అప్పట్లో నేను చూసినప్పుడు అయితే 8,000 to 10,000 ఒక 4-5 స్టూడెంట్స్ 8,000 కట్టి చేరుతారు. ఓకే చేరుతారు. అయితే ఇప్పుడు ప్రతి ఒక్కడి డెమోలు ఇవే, ఇంకా ఇదే, ఇంకేం ఉండదు దీంట్లో. ఓకే సరే, బిజినెస్ ఈజ్ నాట్ రాంగ్, నేను ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎనీ బిజినెస్. Okay. సి ఇక్కడ చాలా మంది ఏమనుకుంటారు, అరే వీడు బిజినెస్ వాళ్ళని ఏదో అంటున్నాడు. సి అది కాదు పాయింట్. Right. ఎట్ ది ఎండ్ నేను ఒకటే బిలీవ్ చేస్తా, నువ్వు దేనికైనా అకౌంటబిలిటీ తీసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సింగిల్ పేరెంటెడ్ ఆ టైంలో, ఓకే ఆ టైంలో నా దగ్గర పైసలే లేవు. రైట్. నేను నా జేబులోకి వెళ్ళి 8,000 తీసి నీ జేబులో వేస్తున్నా అంటే ఆ 8,000కి ఎంత వాల్యూ ఉంటుంది? జస్టిఫికేషన్. ఇప్పుడు నా లైఫ్ టర్నింగ్ డెసిషన్ అది. అవును సో 8,000కి నువ్వు జస్టిఫై చేస్తున్నావా లేదా అనేది నేను చూస్తాను. అవును. సో జస్టిఫై చేసే క్రియేటర్ లేకపోతే ఒక కోర్స్ మెంటార్ కానీ టీచర్ కానీ హోల్ ఇండియాలో నాకు దొరకలే. ఓకే ఐ కెన్ రైట్, హోల్ ఇండియాలో దొరకలే నాకు. ఓకే అంటే మనం కట్టిన పైసల్ని జస్టిఫై చేసే ఒక కోచ్ ఆర్ marketing, mentor, మెంటార్ ఆర్ trainer. కోచ్. నేను చెప్పేది 2018-19 రైట్. ఆ టైంలో. ఓకే సో బేసిక్గా దీని తర్వాత ఏంది అంటే, బ్యాక్ దెన్ ఒక తరుణ్ అనే పర్సన్ ఉన్నాడు. సో వాడు మిడిల్ క్లాస్ నుంచి వచ్చాడు, ఇవన్నీ చూశాడు. చూసి నేను అరాకొరా మధ్యలో మీకు చెప్పలేదు కానీ ఓ 1,500, 2,000 కట్టి, సరే తక్కువకి వస్తుంది కదా అని కూడా కట్టినవి ఉన్నాయి. ఓకే ఆ కట్టినవి కూడా ఎట్లా వేరే వాళ్ళ దగ్గర అప్పు చేసి కట్టిన. తక్కువ అంటే ఎంత కట్టినావు? 1,500, 2,000 అట్లాంటి కోర్సెస్ కట్టేసిన. ఓకే చేరిన ఓకే. 2 days బాగానే అంటే ఉంది. ఎంత డ్యూరేషన్ ఉంటుంది ఆ ప్రోగ్రామ్స్? సో బేసిక్గా నేను కట్టిన 1,500 ప్రోగ్రామ్ ఇస్ 15 day ప్రోగ్రామ్ ఒకటి. ఓకే 2,000 ప్రోగ్రామ్ ఇస్ 1 month ప్రోగ్రామ్ అప్పట్లో. సో 15 days 1 month లో మనం డిజిటల్ మార్కెటింగ్ అనే సబ్జెక్ట్ పైన గ్రిప్ వస్తుందా? ఇప్పుడు నేను ఆన్సర్ చేయాలంటే, అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ కంటే రైట్. దేర్ ఆర్ పాసిబిలిటీస్ ఇఫ్ యూ హ్యావ్ సర్టెన్ బ్యాక్గ్రౌండ్ ఇన్ ఇట్. అట్లా బ్యాక్గ్రౌండ్ ఉంటే పాసిబిలిటీస్ ఉన్నాయి. అంటే నువ్వు తోపు అవుతావు అని కాదు, కానీ బేసిక్స్ అయితే నేర్చుకోవచ్చు. 15-30 days ఇట్స్ వెరీ గుడ్ టైం. మాస్టరీ చేయొచ్చు. ఓకే అంటే ఇప్పుడు ఏఐ ఇవన్నీ వచ్చాయి కాబట్టి చెప్తున్నాను. బ్యాక్ దెన్ ఇట్ వాస్ ఇంపాసిబుల్. ఓకే నేను కూడా వెళ్ళిన గొర్రె మందల్లాగా గొర్రెల్లా, ఇప్పుడు 10 గొర్రెలు ఉంటే నేను గొర్రెనే అప్పుడు. ఓకే నాకేం తెలియదు అప్పుడు. సో సరే పోయినా కూర్చున్నా, వాడు SEO అంటాడు, వెబ్సైట్ అంటాడు, అదంటాడు, ఇదంటాడు, ఇదంటాడు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏది అర్థం కాదు. ఓకే డౌట్లు అడుగుదామంటే లిటరలీ యూ హ్యావ్ టు కాల్ అట్లీస్ట్ 4 to 5 people. అంటే ఇప్పుడు ఈయన టీమ్ మెంబర్ అంటారు, ఈయన మెంటార్ అంటారు, సంథింగ్. అతన్ని మెయిన్ పర్సన్ ఎవరైతే టీచ్ చేస్తున్నారో అతను అట్లీస్ట్ ఒక పర్సన్ కూడా ఉండడు మీ డౌట్ సాల్వింగ్ సెషన్స్కి ఓకే ఆన్లైన్లో. సో బేసిక్గా నేను తీసుకున్నది ఏంటంటే 1,500 వాజ్ లైక్ కంప్లీట్లీ లైఫ్ టైం కోర్స్ అది. అంటే 1,500 ఇస్తే మనకు రికార్డెడ్ వీడియోస్ ఇస్తారు. ఓకే సో 2,000 కోర్స్ వాజ్ లైక్ లైవ్ క్లాసెస్. మంత్లీ అంటే లైక్ మంత్లీ ఎట్లా ఒక 15-20 క్లాసెస్ ఉంటాయి. సాటర్డే సండే డౌట్స్ అని చెప్తారు, కానీ డౌట్స్ ఎవరు క్లియర్ చేయలేదు. ఇంకొకటి వాళ్ళు చెప్పేది కూడా లైక్ ఆల్రెడీ ప్రీ రికార్డెడ్ ఉంటుంది. లైవ్ అంటారు, ఆల్రెడీ ప్రీ రికార్డెడ్ ఉంటుంది, అది ప్లే చేస్తారు. ఆయన ఏం చెప్తాడంటే, మధ్యలో మీరు డౌట్స్ అడగకండి అమ్మా, క్లాస్ డిస్టర్బ్ అవుతుందని కవర్ చేస్తాడు. అట్లానా? యాక్చువల్గా ఏంది, ఫస్ట్ చెప్పేస్తాడు, చెప్పాల్సిందంతా సైడ్ అయిపోతాడు సార్, ప్లే చేస్తాడు. ప్లే చేస్తాడు. ప్లే అయిపోయిన తర్వాత మొత్తం డౌట్స్ ఏమైనా ఉంటే రేపు చూద్దామమ్మా అంటాడు. ఓకే డన్, బాగానే ఉంది. సాటర్డే సండే డౌట్ సాల్వింగ్ సెషన్స్ అంటారు. సాటర్డే సండే వెళ్ళినప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక క్లాస్లో 30 members ఉంటారు. సో 30 members-లో వాడు లైక్ లిటరల్లీ 30 members-లో వాడు ఎంతమంది కానీ టైం ఇస్తాడు. సో నా టైం వచ్చే వరకు 1 month-లో ఒక్కసారి వచ్చింది నాకు ఆ టైం. ఒక్కసారి వచ్చింది, అది కూడా రేపో ఎల్లుండో నా కోర్స్ అయిపోతుంది. సో బేసిక్గా నేను డౌట్ అడుగుదామని స్టార్ట్ చేసిన. సార్ నాకు ఇట్లా డౌట్స్ ఉన్నాయి, ఎన్ని డౌట్స్ ఉన్నాయని అడిగాడు. నాకు ప్రతి టాపిక్లో యావరేజ్గా 5 to 10 డౌట్స్ ఉన్నాయని అన్నాడు. సరే ఓకే, విల్ డూ వన్ థింగ్, 2 days-లో కోర్స్ అయిపోతుంది కదా, విల్ పర్సనల్లీ టేక్ యూ ఆన్ జూమ్ కాల్ అన్నాడు. ఓన్లీ ఫర్ డౌట్ క్లారిఫికేషన్. నేను చెప్పేది 2019 June తర్వాత. టుడే ఇస్ July, రైట్? ఇది July 2. ఈ రోజు వరకు సార్ ఏడున్నాడో నాకు తెలియదు. వాడు ఫోన్ చేసి ఎత్తాడు, ఎక్కడున్నాడో తెలియదు. మళ్ళీ నా ఫ్రెండ్కి సేమ్. ఇక్కడ డార్క్ సైడ్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ ఏంటంటే, నాది అయిపోయిందా, నేను ఓ గొర్రెని అయిపోయినా, నా ఫ్రెండ్ ఇంకో గొర్రె, ఆడికి అదే యాడ్ పంపిపోతుంది. సో ఆడు మామ ఇది నేను జాయిన్ అవుతారా, అరే అట్లా ఉండదురా, ఇట్లా ఉంటుందిరా అని చెప్పా. నీకేం తెలుసు, నీకు చదవడానికి రాక, నీకు అర్థం కాక, నీకు అట్లా. నాది అట్లా కాదు, మనది మొత్తం IIT మైండ్ అని చెప్పేసి ఆడు వెళ్ళిపోయాడు.
అంటే ఆయన చేసిన కోర్స్ ఇదేనా, వేరే ఏదైనా Same course. సేమ్ కోర్స్ Same course, same candidate. అని వెళ్ళాడు. యా సేమ్ కోర్స్ సేమ్ క్యాండిడేట్ నేను ఇలా కాదు, నేను కొంచెం డిఫరెంట్ గా నేర్చుకుంటా అని వెళ్ళాడు. ఆయన వెళ్ళాడు. సో ఆయన అవుట్పుట్ ఏంటి, ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటి? సో యా దట్స్ ద ప్లాట్ ట్విస్ట్. ఓకే. సో ఈడు వెళ్ళిండు, అట్లీస్ట్ నేను బెటర్. నాకు 30 days టైం ఉండే, మనోడికి 1 week లో సినిమా అర్థం అయిపోయింది. అవునా? 1 week దెర్ వాజ్ లైక్, అంటే ఇప్పుడు నాకు ఎవరైతే టీచ్ చేస్తారో అతను కూడా చేయట్లే, అతని కింద ఎవరో ఉన్నారు కదా, వాళ్ళు రికార్డెడ్ క్లాసెస్ ప్లే చేసి దే యూస్ టు డూ ఇట్. దిస్ వాస్ ద డార్క్ సైడ్ ఆఫ్ ఇట్. నాకు అర్థమైపోయింది స్టోరీ. సో వాట్ ఐ థాట్ వాజ్, అంటే అప్పుడప్పుడే లైక్ చైనాలో కరోనా అదంతా స్టార్ట్ అవుతుంది అనుకోండి. బై ద టైం నేను రియలైజ్ అయ్యే వరకు 2019 ఎండింగ్ వచ్చింది. సో నేను యూట్యూబ్ ఓపెన్ చేసి యూట్యూబ్లో ఏమన్నా ఉన్నాయా అని చూసా, మంచి డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడానికి ఫ్రీగా ఏమన్నా ఉన్నాయా అని చూసా. తెలుగునా, ఇంగ్లీషా, హిందీయా? అంటే నేను ఒక్కరి దగ్గర పర్టికులర్ ఏం నేర్చుకోలేదు. సో నేను ఏం చేసా అంటే లైక్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ అండ్ డిఫరెంట్ యాంగిల్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఈఓ నేర్చుకోవాలంటే ఒకరి దగ్గర, సో ఎవరైతే ఆ పర్టికులర్ నీష్లో బెటర్ ఉన్నారో, ఎక్స్పర్ట్ ఉన్నారో వాళ్ళ దగ్గర నేను వీడియోస్ చూసిన. ఫస్ట్ చూసి ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేసిన స్టార్టింగ్లో. అంటే ఇప్పుడు నాకు అట్లీస్ట్ దీని గురించి రావాలి కదా అని స్టార్ట్ చేసిన తర్వాత జస్ట్ నాకు కొంచెం అలవాటు అయ్యి దెన్ ఐ కేమ్ టు ఎ పాయింట్ వేర్ ఓకే, ఒకవేళ నాకు ఇప్పుడు రైట్ మెంటార్ ఉంటే, నేను ఓకే సేఫ్, ఈ టైంలో నేను మంచిగా చేయగలుగుతాను అనే టైం వచ్చింది. వచ్చిన తర్వాత నేను ఒక దగ్గర ఇంటర్న్షిప్ జాయిన్ అయినా. సో ఆ ఇంటర్న్షిప్ నాకు పెద్దగా ఏమి అంటే లైక్ ఇట్ వాజ్ నాట్ సో గ్రేట్ఫుల్ ఫర్ మీ. అంటే నేను జాయిన్ అయింది ఒక ఎక్స్పెక్టేషన్స్తోని, అక్కడ వెళ్ళి ఇంటర్న్షిప్ జాయిన్ అయ్యి బయటికి వచ్చిన తర్వాత నాకు పెద్దగా ఏం అనిపించలే, టు బీ ఫ్రాంక్. సో అక్కడ నుంచి నేను బయటికి వచ్చేసిన. సో బయటికి వచ్చిన తర్వాత నాకు అంటే ఇట్లా సర్చ్ చేస్తుంటే నాకు ఒక మ్యామ్ తలిగారు. సో తన దగ్గరనే నేను నేర్చుకున్నా మ్యాక్సిమం. సో దిస్ ఈస్ హౌ మై జర్నీ బిగాన్. సో ఇప్పుడు ఒక బేసిక్ అంటే లైక్ ఒక ఎంట్రెంట్ అంటే ఒక కొత్త పిల్లోడు ఎవరైనా నేను డిజిటల్ మార్కెటింగ్ చేయాలి ఇప్పుడున్న సిచ్యువేషన్కి అంటే నువ్వు ఇదంతా ప్రాసెస్ ఫాలో కావాల్సిన అవసరం లేదు. నువ్వు సీదా ఒక పనే చేయాలి, సింపుల్. బ్యాక్ దెన్ ఇన్ని కష్టాలు ఉండే, ఇప్పుడు అట్లా కాదు, ఏళ్ళ మీద నేర్చుకోవచ్చు డిజిటల్ మార్కెటింగ్. నువ్వు ఒక్కడికి పైసలు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఒకరి దగ్గర కోర్స్ చేయాల్సిన అవసరం లేదు. నీకు బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్ ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్. నువ్వు డిజిటల్ మార్కెటింగ్ అవ్వాలంటే నీకు ఎట్లా మాట్లాడాలి, నీ స్టోరీ ఎట్లా చెప్పాలి, హానెస్టీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఒరిజినాలిటీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన భాష ఉన్నది, మన యాస్ ఉన్నది, మనం ఏం నుంచి వచ్చినాం, ఈ రూట్స్ అనేది, కల్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు వెన్ యూఆర్ క్రియేటింగ్ కాంటెంట్. ఎందుకంటే కంటెంట్ ఈజ్ సంథింగ్ దట్ గివ్స్ యూ సేల్స్. ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా నువ్వు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, నేను చెప్పిన ప్రాసెస్ అంతా. యూ జస్ట్ గో, సింప్లీ సిట్. నీకు ఫస్ట్ క్లారిటీ తెచ్చుకో, ఏంది నీకు ఏం కావాలి, ఎట్లా చేద్దాం అనుకుంటున్నావు అనేది అట్లీస్ట్ ఒక రూట్ మ్యాప్ అనేది ఉండాలి. అంటే ఇప్పుడు కళ్ళు మూసుకొని రాయేస్తా తగిలింది అని అనుకున్నావు అంటే యూ డోంట్ కమ్ టు, నువ్వు ఈ కెరియర్ అని కాదు, యూ విల్ నాట్ బి ఫిట్ ఫర్ ఎనీ కెరియర్. సో ఫస్ట్ మైండ్ సెట్ షిఫ్ట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ డైరెక్ట్లీ జాయినింగ్. ఒక్కసారి క్లారిటీ వచ్చిన తర్వాత యూ జస్ట్ గో. ఆన్లైన్లో ఫ్రీగా డిజిటల్ మార్కెటింగ్ నేర్పించే ఛానల్స్ కోట్లు ఉన్నాయి ఇప్పుడు. నాట్ ఈవెన్ ఎ సింగిల్. మంచిగా నేను చెప్పేది డీటెయిల్గా, నీకు ఓపిక ఉంటే మొత్తం చూసుకో. ఒక 3 months చూడు అట్లీస్ట్. ఒకవేళ నీకు అర్థమైంది అనుకో, 3 monthsలో నీకు ఓకే దిస్ ఈస్ ఫర్ మీ అని అంటే అప్పుడు యూ చూజ్ ఎ మెంటార్. అప్పటి వరకు నువ్వు ఒక్కడికి కూడా ₹1 కట్టకు. ఎందుకు అంటే నువ్వు ఏదో తొందరలో ₹1 కడితే దేర్ విల్ బి నో వాల్యూ ఫర్ ఇట్. నువ్వు దాన్ని క్రేవ్ చేయాలి. డబ్బులు కట్టే ముందే నీకు ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఉంది, ఓకే ఈ 3 monthsలో నాకు అరాకొర అర్థమైంది అంటే ఒక మెంటార్ ఎందుకు ఉండాలి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్నీ సొంతంగా నేర్చుకుంటే డౌట్స్ వస్తాయి. ఆ డౌట్స్ క్లారిఫై చేయడానికి అంటే మన వెనకాల ఒకరు పుష్ చేయడానికి ఒకరు ఉండాలి కదా. దట్ షుడ్ బి యువర్ మెంటార్. 30 days అలా నేర్చుకున్న తర్వాత ఆర్ అట్లీస్ట్ 3 months నేర్చుకున్న తర్వాత యూ జస్ట్ జాయిన్ సమ్వన్ హూ ఈజ్ రియలీ గ్రేట్. ఇప్పుడు అంటే మీరు చెప్పేది ఎట్లయితే ఉన్నదో, ఫస్ట్ ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలంటే మ్యాక్సిమం ఎంత నాలెడ్జ్ సేకరించుకోవాలనుకుంటున్నామో అది ఫ్రీగా యూట్యూబ్ నుంచి కూడా ఉంది, నేర్చుకోవచ్చు. కానీ అది కేవలం బేసిక్స్ మాత్రమే, ఐడియా కోసం మాత్రమే. నిజంగా సబ్జెక్ట్ ఎక్స్పర్టీస్ కావాలి అంటే యూ హ్యావ్ టు గో టు అ రైట్ మెంటర్. అండ్ రైట్ మెంటర్ అనేది ఫస్ట్ ఈ ఫీల్డ్లో నేను మునిగి తేలుతానా అన్న క్లారిటీ వచ్చాకనే దిగాలి. దిగాక కూడా ఫ్రీగా ఎంత నాలెడ్జ్ మీరు సంపాదించుకోగలుగుతారు, ఎంత అవేర్నెస్ డెవలప్ చేసుకున్నాక దెన్ సిట్ విత్ అ రైట్ మెంటర్. అండ్ రైట్ మెంటర్ దగ్గర నుంచి ఎక్స్పర్టీస్ నేర్చుకోవడం ఈజ్ అ పాత్వే యూ రికమెండ్. ఎవరైనా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలంటే ఇలా నేర్చుకోవాలి అని అంటున్నారు. అండ్ కనెక్ట్ దిస్ ఆల్సో యూ సెట్ 10,000 hours. సో 10,000 hours ఏదైనా సబ్జెక్ట్ పైన మనము
పట్టు సంపాదించినప్పుడు ఆఫ్ కోర్స్ ఆ ఫీల్డ్లో మనం ఎక్స్పర్ట్ అని అంటారు. దట్స్ ద రిసర్చ్. యా. సో అందుకనే ఫస్ట్ క్లారిటీ ఈజ్ ఇంపార్టెంట్. క్లారిటీ తర్వాత నాలెడ్జ్ తెచ్చుకోవాలి. నాలెడ్జ్ తర్వాత డెప్త్గా ఎక్స్పర్ట్ అవ్వాలి ఈ ఫీల్డ్ అనుకున్నప్పుడు మెంటర్ దగ్గరికి వెళ్ళాలి. రైట్. ఓకే, అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి? ఫస్ట్ దట్ ఇస్ ద బేసిక్ క్వశ్చన్. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఉంది, డిజిటల్ మార్కెటింగ్ ఇస్ బూమింగ్, డిజిటల్ మార్కెటింగ్ ఇస్ ట్రెండింగ్. వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అకార్డింగ్ టు యువర్ పర్స్పెక్టివ్? నేను ఇందాక చెప్పా కదా వాట్స్ నాట్ డిజిటల్ మార్కెటింగ్ అని. ఐ టెల్ యూ ఇన్ 3 points సింపుల్గా. ఓకే. ఇట్స్ నాట్ టెక్నికల్. ఓకే. ఇట్స్ నాట్ సంథింగ్ అంటే అది దాని నుంచి సేల్ చేయాలి అనేది ఉండకూడదు. సో ఫస్ట్ అది టెక్నికల్ కాదు, సేల్స్ అంటే దాని ఎండ్ గోల్ సేల్ అయి ఉండకూడదు. ఓకే. అండ్ పాయింట్ నెంబర్ 3 ఇస్ డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ నాట్ సంథింగ్ దట్ యూ జస్ట్ డూ ఇట్ ఫర్ మనీ సేక్, లేకపోతే ఏదో ఒక కెరియర్ ఉంది కదా చూస్ చేసుకుందామని అయిపోయింది. ఇప్పుడు మార్కెట్లో అది ఉంది. సరే డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ జస్ట్ అ స్కిల్, అది యాడ్ చేసుకుంటే ఒకటి ఏదో పని అయిపోతుంది, ఏదో నేర్చుకుందామని కదా ఉంటుంది కదా. దట్ షుడ్ నాట్ బి యువర్ ఇంటెన్షన్. కానీ డిజిటల్ మార్కెటింగ్ అంటేనే ఇప్పుడు ఎవరైనా బిజినెస్ డిజిటల్ మార్కెటింగ్ ఫర్మ్ దగ్గర పోయి ఇదిగోండి మాకు యాడ్స్ రన్ చేయండి, మమ్మల్ని ఇంటర్నెట్లో కొంచెం విజిబిలిటీ పెంచండి పోతాం. సో అల్టిమేట్లీ ఎట్లా డబ్బులే వస్తున్నాయి కదా. అండ్ యు ఆర్ సేయింగ్ డిజిటల్ మార్కెటింగ్ ఎండ్ గోల్ సేల్స్ ఉండకూడదు. అవును. సో విచ్ ఇస్ లైక్ క్వైట్ ఆపోజిట్ టు అంటే డిజిటల్ మార్కెటింగ్ కి డెఫినేషన్ కి విరుద్ధంగా ఉన్నది. అవును. సో ఏం క్లారిటీ ఇస్తుంది దీనికి? సో ఎండ్ గోల్ సేల్స్ ఉండొద్దన్న కానీ సేల్ విల్ బి అ బై ప్రోడక్ట్ ఆఫ్ సంథింగ్. ఓకే. ఐ విల్ టెల్ యూ సింపుల్. సేల్స్ అనేది ఉంది డిజిటల్ మార్కెటింగ్ లో ఉంది బట్ ఇట్స్ అ బై ప్రోడక్ట్. ఓకే. ఇట్ షుడ్ నాట్ బి యువర్ ఎండ్ గోల్. దెన్ వాట్ షుడ్ బి ద ఎండ్ గోల్? ఎండ్ గోల్ షుడ్ బి వాల్యూ అడిషన్. యూ బిలీవ్ ఇట్స్ నాన్ టెక్నికల్ అండ్ నీకు ఏ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉండాల్సిన అవసరం లేదు. అంటే మీరు ఇంతకుముందు కూడా చెప్పినావు డిజిటల్ మార్కెటింగ్ అంటే నాన్ టెక్నికల్ అంతే. అంటే డిజిటల్ మార్కెటింగ్ టెక్నికల్ అంటే నేను ఏం చేస్తున్నా, డిజిటల్ మార్కెటింగ్ నాన్ టెక్నికల్ అంటే నేను ఏం చేస్తున్నా ఏం చేయట్లేదు. ఇది కొంచెం క్లారిటీ కావాలి. విల్ గో వన్ బై వన్. సో వన్ విల్ అడ్రస్ టెక్నికల్ ఫస్ట్. రైట్. టెక్నికల్ గా ఏం చేస్తాం? సో టెక్నికల్గా ఏం ఉండదు. నీకు ఒక ఇల్లు ఉంటుంది, నీకు ఇంటి పేరు ఉంటుంది, ఇంటి పేరుకి ప్రూఫ్ ఏంది? ఆధార్ కార్డ్. సో అట్లా సింపుల్గా నీకు ఎట్లయితే ఇల్లు ఇంటి ప్రూఫ్ అట్లా ఉంటుందో నీ బిజినెస్కి ఒక ప్రూఫ్ ఉంటుంది. అంటే లైక్ ఆన్లైన్లో ఒక పేజ్ ఆర్ సంథింగ్ ఒక సైట్ ఉంటుంది. దట్స్ కాల్డ్ ఫేస్బుక్ పేజ్, ఇన్స్టాగ్రామ్ పేజ్ అట్లా ఉంటుంది. సో యువర్ హోమ్ ఈజ్ యువర్ వెబ్సైట్. అంటే వెబ్సైట్లో ఏముంటుంది? ఇప్పుడు మీ ఇంట్లో నీ నువ్వు ఉంటావు, మీ రిలేటివ్స్ ఉంటారు, అలా ఉంటారు. నీ వెబ్సైట్లో ఏముంటుంది? నీ బిజినెస్కి సంబంధించింది నీ బిజినెస్ ఉంటుంది. దాంట్లో ఏం సర్వీసెస్ ఇస్తావు, అసలు నీ బిజినెస్ ఏంది, నువ్వు ఎంత ఛార్జ్ చేస్తావు, అసలు నువ్వు చీరలు అమ్ముతావా లేకపోతే ఏం అమ్ముతావా అనేది ఆ వెబ్సైట్లో ఉంటుంది. ఈ వెబ్సైట్ ఏదైతే ఉందో, ఇప్పుడు నీ ఇల్లు మంచిగా ఉండాలంటే మంచి పెయింట్లు వేస్తావు, ఎలక్ట్రిక్ కలెక్షన్ ఇస్తావు, ప్లంబింగ్ ఇస్తావు, ఇవన్నీ చేస్తే ఒక ప్రాపర్ ఇల్లు తయారవుతుంది. అట్లనే వెబ్సైట్ కూడా పుష్ అవ్వాలంటే దానికి ఇప్పుడు ఆఫ్ పేజ్ ఎస్ఈఓ, ఆన్ పేజ్ ఎస్ఈఓ, ఇట్లా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. సో దట్ నీ వెబ్సైట్ని పుష్ చేసి నీ వెబ్సైట్కి కొంతమంది కస్టమర్స్ అనకూడదు, ట్రాఫిక్ అంటే పీపుల్ వచ్చి పలానా బిజినెస్ సర్చ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సర్చ్ ఇంజన్లో ఎవరన్నా సర్చ్ చేస్తే నీ వెబ్సైట్ కనిపించేలాగా నువ్వు చేయొచ్చు. సో ఇదంతా టెక్నికల్ ఆస్పెక్ట్ కిందకి వస్తుంది. ఈ వెబ్ డెవలప్మెంట్ లేకపోతే దీనికి కోడింగ్ అవసరమా అంటే దట్ డిపెండ్స్ అపాన్ బిజినెస్ ఓనర్స్ పర్స్పెక్టివ్ ఆర్ అతని ఇంటెన్షన్ ఆర్ ఒపీనియన్ పైన ఉంటుంది. ఇంకోటి అతని డెసిషన్ మేకింగ్ పైన ఉంటుంది. యూ కెన్ మేక్ నో కోడింగ్ వెబ్సైట్, యూ కెన్ మేక్ విత్ కోడింగ్ వెబ్సైట్, నాన్ కోడింగ్ ఏదైనా చేయొచ్చు. కానీ కోడింగ్ ఈజ్ నాట్ మ్యాండేటరీ. ఇది చాలా గట్టిగా మనం పెట్టుకోవాల్సిందే. అంటే టెక్నికల్ అంటే ఇప్పుడు మనము ప్రాపర్గా ఒక అకాడమిక్ సబ్జెక్ట్ వైజ్ ఏమైతే స్కిల్స్ నేర్చుకుంటామో అట్లాంటి శక్తి సామర్థ్యాలు ఉంటే అది టెక్నికల్. సరే, బట్ యు ఆర్ సేయింగ్ డిజిటల్ మార్కెటింగ్ చేయాలంటే టెక్నికల్ స్కిల్స్ ఉండాలి. ఎందుకంటే ఒక వెబ్సైట్ ఎట్లా డెవలప్ చేయాలో నాకు తెలియాలి. అది కోడింగ్ తో చేసినా కోడింగ్ తో చేయకపోయినా వెబ్సైట్ చేయడం నాకు రావాలి. ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫర్ బిజినెస్ ఎట్లా రన్ చేయాలి, అందులో యాడ్స్ ఎలా రన్ చేయాలి, మళ్ళీ ఫేస్బుక్ పేజ్, మెటా యాడ్స్, యూట్యూబ్ యాడ్స్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సో ఇవన్నీ ప్రాపర్ స్కిల్స్, హార్డ్ కోర్ స్కిల్స్. ఇది నేర్చుకోవాలా నేర్చుకోకూడదా? ఐ టెల్ యూ, ఇవన్నీ టెక్నికల్ ఆస్పెక్ట్ అని మీరు బిలీవ్ చేస్తేనే టెక్నికల్ ఆస్పెక్ట్స్. టెక్నికల్ అంటే జీరో టెక్నికల్ అని కాదు. అందరు ఏముంది ఇది టెక్నికలే అని రుద్దుతున్నారు. టెక్నికల్ ఇది కంప్లీట్లీ టెక్నికల్ కాదు. ఐ టెల్ యూ ఇట్స్ 30% టెక్నికల్ అండ్ 70% సైకాలజీ. సో డిజిటల్ మార్కెటింగ్ 30% టెక్నికల్ అండ్ 70% సైకాలజీ. సో 30% టెక్నికల్ స్కిల్స్ నేర్చుకున్నా ఇప్పుడు ఫెయిల్ అవుతున్నారు ఎందుకంటే సైకాలజీ పైన పట్టు సంపాదించలేదు. ఇప్పుడు మీరు మార్కెట్ లో ఏవైతే కోర్సెస్ చూస్తున్నారో, ఏదైతే అమ్ముతున్నారో, దే ఆర్ ట్రైనింగ్ యూ కంప్లీట్లీ ఆన్ టెక్నికల్ బేసిస్. సో ఓన్లీ అంటే యాడ్స్ ఎట్లా రన్ చేయాలి, వెబ్సైట్ ఎట్లా నడపాలి, టెక్నికల్ నాలెడ్జ్ ఉంది కానీ అంతే, ఈ సైకాలజీ పైన లేదు. ఓకే, సో ఇప్పుడు నాన్ టెక్నికల్ డిజిటల్ మార్కెటింగ్ అంటే యూ డిఫైన్డ్ లైక్ 30% టెక్నికల్, 70% ఇస్ సైకాలజీ.
ఇప్పుడు ఈ సైకాలజీ అంటే ఎట్లా డిఫైన్ చేస్తారు మీరు ఇన్ డిజిటల్ మార్కెటింగ్ కాంటెక్స్ట్? ఓకే. అంటే ఇప్పుడు స్టూడెంట్ ఇప్పుడు వినే వాళ్ళకన్నా కూడా క్లారిటీ కోసం కూడా అవును. అడుగుతాను. ఎవరికైనా బేసిక్ ఐడియా ఇదే ఉంటుంది. అవునవును, ఇదే ఉంటుంది. లైక్ ఇప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ అన్నా కానీ అందరికి ఒక మైండ్ లో ఒకటి ఉంటుంది. 30 days పోవాలి, ఒక ఇన్స్టిట్యూట్ లో కూర్చొని రావాలి, ఇట్లా బేసిక్ ఐడియా ఉంటుంది. బేసిక్ ఐడియా ఫర్ డిజిటల్ మార్కెటింగ్ ఇస్ ఆల్సో లైక్ మనము ఏదో కోర్స్ తీసుకోవాలి, కూర్చున్నాం, ఈ వెబ్సైట్ డెవలప్మెంట్, యాడ్స్ ఎట్లా రన్ చేయాలి, ఇంతే ఉంటుంది. దీన్ని మినహాయించి అసలు ఏముండాలి ఆబ్జెక్టివ్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ అంటే యూఆర్ సెయింగ్ సైకాలజీ, కన్జ్యూమర్ సైకాలజీ. సో ఈ సైకాలజీ ఇంట్రొడక్షన్ ఎట్లా స్టార్ట్ చేస్తారు? ఇందాక నేను చెప్పా టెక్నికల్, నాన్ టెక్నికల్. ఇప్పుడు మనం నాన్ టెక్నికల్కి వెళ్దాం. ఇప్పుడు మనం జీవికే మాల్ ఐడియా ఉంది కదా మీకు? రైట్. సో జీవికే మాల్ బయట ఎప్పటి నుంచో నేను ఇంటర్ చదువుతున్నప్పటి నుంచి మహేష్ బాబు ఉంటాడు, థమ్స్అప్ బాటిల్ ఇట్లా పట్టుకొని ఉంటాడు. ఇప్పుడు సమ్ వేరే ఏదో బ్రాండ్ ఎండోర్స్మెంట్ డిఫరెంట్ ఉండొచ్చు, కానీ మహేష్ బాబు అట్లానే ఉన్నాడు. ఆ బ్రాండ్ ఏదైతే ఉందో ఆ జీవికే వాళ్ళకి డబ్బులు ఇస్తూనే ఉన్నారు. ఓకే, ఎగ్జాంపుల్ లెట్స్ సే వాళ్ళు 2 lakhs ఇస్తున్నారు అనుకుందాం మంత్లీ. ఊహ తెలిసిన ఒక 4-5 year కిడ్ నుంచి 90 year ముసలాల వరకు ప్రతి ఒక్కరు చూస్తున్నారా? ఎవ్రీబడి ఈస్ వాచింగ్. బట్ హూ ఇస్ దట్ టార్గెట్ ఆడియన్స్ షుడ్ బి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఇది టెక్నికల్ కాదు, ఇది అర్థం చేసుకోవాలి నువ్వు. ఇది బేసిక్ కామన్ సెన్స్ అనమాట. ఇప్పుడు నువ్వు 2 lakhs పెడుతున్నావు, ప్రతి ఒక్కరికి యాడ్ చూపించాల్సిన అవసరం లేదు. యువర్ కోర్ కస్టమర్స్ ఎవరు, నీ టార్గెట్ ఆడియన్స్ ఎవరు అనేది నీకు తెలవాలి. దిస్ ఈజ్ నథింగ్ బట్ సైకాలజీ. సో ఇప్పుడు ఆ హోర్డింగ్ ఉంది కదా, సో ఆ హోర్డింగ్ ఉంది, దానికి 2 lakhs ఖర్చు పెట్టాడు, ఉపయోగం లేదు. ఇప్పుడు ఐ విల్ డూ, నేను చెప్తా, నేనైతే ఎట్లా చేస్తాను నేను చెప్తా. సో నాన్ టెక్నికల్ సైకాలజికల్ పరంగా నేను ఎట్లా చేస్తా చెప్తా. సో ఇప్పుడు ఆ 2 lakhs నాకు ఇచ్చారు, మీరు నా క్లయింట్, 2 lakhs నాకు ఇచ్చారు. ఇంకో ఇది నా డ్రింక్, సాఫ్ట్ డ్రింక్, సమ్ XYZ సాఫ్ట్ డ్రింక్ నీ దగ్గర ఉంది, కొత్త బ్రాండ్ లాంచ్ చేస్తున్నారు, నా దగ్గరకు వచ్చారు. సో ఇది నా సాఫ్ట్ డ్రింక్ అని చెప్పారు. ఫస్ట్ అనలైజ్ చేయాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్ డ్రింక్ నీ దగ్గరకు వచ్చింది, అసలు ఫస్ట్ నీ కాంపిటీటర్ ఎవరన్నా ఉన్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్ డ్రింక్ అంటే దెర్ ఆర్ n number of brands. ఆ సాఫ్ట్ డ్రింక్స్ అన్ని ఏం చేస్తున్నావు నువ్వు, హట్కే ఏం చేస్తున్నావు? ఇప్పుడు జనాలు ప్రొడక్ట్, ఇది నా ప్రొడక్ట్ తక్కువ రేట్కి వస్తుంది అన్న కొనరు. ఆ ప్రొడక్ట్ వాల్యూ యాడ్ చేయాలి వాళ్ళ లైఫ్లో. అంటే ఇప్పుడు దట్ షుడ్ ఎయిదర్, ఇప్పుడు అందరు బిర్యానీతో పెప్సీయో కోకో థమ్స్అప్ తాగుతారు, ఆ ప్లేస్లో నీ బ్రాండ్ రావాలంటే దానికంటే బెటర్ ఫీల్ నాకు ఇస్తున్నావాను, దానికంటే బెటర్ టేస్ట్ నాకు ఇస్తున్నావాను. ఇవన్నీ దెర్ ఆర్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ విచ్ ఆర్ సబ్ కాన్షియస్లీ రిలేటెడ్. ఇవన్నీ చెప్పేయడానికి అంటే ఇప్పుడు నేను మీకు చెప్తుంటే దీని మీద పడుకుంటాడు అని అనిపిస్తుంది, బట్ దీస్ ఆర్ ఆల్ సబ్ కాన్షియస్లీ రన్నింగ్ దేర్. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ లో చెప్పరు. దిస్ ఈస్ అ బేర్ మినిమం దట్ యూ హ్యావ్ టు లెర్న్. ఇంకొకటి, ఈ అవగాహన నాకు రావడానికి థ్యాంక్స్ టు ఆల్ దోస్ 150 webinars that I have attended, ఎవ్రీథింగ్ ఫర్ ద గాడ్ సేక్ అంతా మంచిగా అవుతుంది. అది ఏవి పనికి రాలేదో చూసావు కాబట్టి ఏది డిజిటల్ మార్కెటింగ్ కాదో తెలుసుకున్నా నేను. సో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఏది డిజిటల్ మార్కెటింగ్ అనేది కుప్పలు ఉన్నారు మార్కెట్లో, ఏది కాదో నువ్వు తెలుసుకున్నావు అంటే నా దృష్టిలో టెక్నికల్ చిన్న పోరలు కూడా నేర్చుకుంటాడు. జెన్జీస్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్. మీరు 9th క్లాస్ 10th క్లాస్ పిల్లలు కూడా డిజిటల్ మార్కెటింగ్, వీడియో ఎడిటింగ్ అన్ని నేర్చేసుకుంటున్నారు. మా అన్నయ్య పాప ఒక్కరు ఉన్నారు, సో షీఈస్ 3 year old. యూట్యూబ్ ఓపెన్ చేసి యూట్యూబ్ ఎలా అంటే దాన్ని ఎలా వాడాలో షీఈస్ జస్ట్ సింపుల్గా నేర్చుకుంటున్నారు జనాలు అనేది. సో టెక్నికల్ ఆస్పెక్ట్ ఎవరైనా నేర్చుకుంటారు. ఇప్పుడు అంటారు కదా ఏఐ వచ్చి జాబ్ రిప్లేస్ చేస్తుంది, ఇట్లాంటి వాళ్ళనే రిప్లేస్ చేస్తుంది ఏఐ. ఎనీథింగ్ దట్ యు కనెక్ట్ టు ఎమోషనల్ థింగ్ నో, దానికి ఎండ్ లేదు. ఇట్స్ ఫర్ ఎవర్. ఎమోషన్ ఈజ్ ఫర్ ఎవర్ అంట నేను. అది సినిమా అయినా, లైఫ్ అయినా, రిలేషన్షిప్ అయినా, డిజిటల్ మార్కెటింగ్ అయినా, రేపు పొద్దున నువ్వు డాక్టర్ అయినా ఎమోషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. బట్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ ఎమోషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ట్రిగరింగ్ ఎమోషన్ విల్ గివ్ యూ సేల్స్.
ఇప్పుడు నాకు క్వశ్చన్ వచ్చింది Okay. based on this. ఓకే ఓకే లైక్ యూ సెడ్ స్టార్టింగ్లో మీరు డిజిటల్ మార్కెటింగ్ చేయాలనుకుంటే ఫస్ట్ లాట్స్ ఆఫ్ ఫ్రీ సోర్సెస్ ఆన్ యూట్యూబ్ యా నేర్చుకోండి చూడండి యా 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 అంటే నీ జర్నీతో కంపేర్ చేసి చూసుకుంటే ఓకే లైక్ నౌ యూఆర్ టాకింగ్ లైక్ డిజిటల్ మార్కెటింగ్ అంటే టెక్నికల్ ఓకే ఓకే వెబ్సైట్ కాదు, యా యా కన్జ్యూమర్ అసలు ఎలా ఆలోచిస్తాడు, యా యా దాని వెనకాల ఉన్న ఎమోషన్ ఏంటి, దాన్ని టార్గెట్ చేయి. యా అది ఏ రోజు నువ్వు తెలుసుకుంటావు ఆ రోజే నువ్వు డిజిటల్ మార్కెటర్. యా యా దాని తర్వాత నువ్వు నేర్చుకోగలిగే స్కిల్స్ అన్ని Yeah. టెక్నికలే, యా అది ఎవడన్నా నేర్చుకో. యా సో ఇప్పుడు నువ్వు చెప్పినట్టు లైక్ ఇప్పుడు యూట్యూబ్లో ఫస్ట్ మనం ట్రయల్ చేయండి, నేర్చుకోండి, చూడండి ఇది ఏంటి Yeah, yeah. పీరియడ్ ఏమవుతుందో. యా అంటే జస్ట్ లైక్ హౌ యూ డిడ్ 150 Yeah. రీసెర్చెస్, యా 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 అదే అతను చేస్తున్నాడు ఒక విధంగా. యా చూసి ఇది నా సబ్జెక్టే, ఇది Yeah. నా ఫీల్డే, యా నేను కూడా ఒక ప్రోడక్ట్ను ఒక బిజినెస్ కన్జ్యూమర్ వరకు ఎమోషనల్లీ తీసుకోగలగలుగుతానేటప్పుడు ఒక మెంటర్ దగ్గరికి వెళ్ళాలి. యా ఇస్ మై అండర్స్టాండింగ్ కరెక్ట్? Yes. పుట్ ఇట్ దట్ వే. ఎస్ ఓకే, అప్పుడు వెళ్ళినాక మనం డిజిటల్ మార్కెటింగ్ని ఏదో టెక్నికల్గా కాకుండా కన్జ్యూమర్ పర్స్పెక్టివ్ నుంచి నేర్చుకుంటే అప్పుడు నువ్వు నేర్చుకున్న టెక్నికల్ స్కిల్స్ కూడా నిజంగా నీకు పనికి వస్తాయి, ఎగ్జాక్ట్లీ క్లయింట్స్ కూడా పనికి వస్తాయి. యా యా సో ఈ ప్రాసెస్ ఇప్పుడు ఆ 2 lakhs నాకు ఇచ్చారు, ఈ సాఫ్ట్ డ్రింక్ ఉంది. సో ఫస్ట్ నీ టార్గెట్ ఆడియన్స్ ఎవరు, అసలు ఎవరు కన్జ్యూమ్ చేస్తారు, దీని టేస్ట్ ఏంది, గర్ల్స్ సెంట్రికా, మెన్ సెంట్రికా, ఏజ్ గ్రూప్ ఏ గ్రూప్ అని రైట్. ఇలా పర్టికులర్గా నువ్వు ఫేస్బుక్ యాడ్స్ త్రూ లేకపోతే కాంటెంట్ త్రూ టార్గెట్ చేసినప్పుడు ఇప్పుడు ఈ 2 లక్షలు ఏదైతే నువ్వు హోర్డింగ్ పెట్టావో దాంట్లో ఎవరు చూస్తున్నారు, చదువుకున్నోడు చూస్తున్నాడు 2-year కిడ్, వాడికి ఊహ తెలియకపోయినా వాడు చూస్తాడు పోస్టర్. 99 ఇప్పుడు 99 years 85 years 70 years వాళ్ళు కూడా చూస్తారు, వాళ్ళు అసలు థమ్స్అప్లే తాగరు, వాళ్ళు కూడా చూస్తున్నారు. ఇదంతా డబ్బు వేనే కదా, అంటే స్పెసిఫిక్ టార్గెట్ లేదు దెర్ ఇస్ నో డబ్బు అయితే వేస్ట్ అవుతుంది. సో ఈ డబ్బు వేస్ట్ కాకుండా ఎవరికైతే ఇప్పుడు నేను ఉన్నానండి, నాకు ఇంట్రెస్ట్ ఉంది నీ ప్రోడక్ట్ కొనే మీద, ఇంట్రెస్ట్ ఉన్నోడికి యాడ్ చూపిస్తే సేల్ అవుతుందా? అసలు రోడ్ మీద నాకు ఇంట్రెస్టే లేదు రాబాయి నువ్వేమన్నా చూపించుకో నేను కొనా అనేటోడికి చూపిస్తే మీకు సేల్ అవుతుందా? అంటే క్లయింట్ పెట్టే బడ్జెట్ని బాధ్యతగా తీసుకుని నువ్వు పెట్టే ఒక్కొక్క రూపాయి అంటే 100% ఎఫిషియెంట్ కాకపోయినా, యా కానీ నా ఇంటెన్షన్ అయితే మ్యాక్సిమం నువ్వు పెట్టే ఒక్కొక్క రూపాయి మార్కెటింగ్ ఎఫర్ట్ కరెక్ట్ టార్గెట్కి వెళ్ళి చేరుకున్నట్టు చేసేవాడు కూడా ఒక డిజిటల్ మార్కెటర్. యా నైకీ ఉంది, నైకీ బ్రాండ్, షూ బ్రాండ్. సో బేసిక్గా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఒక రీసెర్చ్ చేసారు. నైకీ ఏం చేసిందంటే ఒక కస్టమరు షాప్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు కొన్ని డేస్ పర్ఫ్యూమ్ స్పిల్ చేసారు అంటే ఒక కైండ్ ఆఫ్ మంచి స్మెల్ ఉన్న పర్ఫ్యూమ్. ఓకే ఆ పర్ఫ్యూమ్ స్మెల్ చేసిన రోజు వాళ్ళ సేల్స్ లెట్స్ సే $1,000 అనుకుందాం ఒక రోజుకి. ఓకే ఆ పర్ఫ్యూమ్ లేని రోజు జస్ట్ $500 వేసారు. కన్జ్యూమర్ని తర్వాత క్వశ్చన్ అడిగారంట, ఈరోజు పర్ఫ్యూమ్ లేదు మీరు ఏమైనా గమనించారు, ఏం పర్ఫ్యూమ్, నాకేం అట్లా అనిపిస్తలే నాకు నార్మల్గానే ఉంది అన్నాడంట. కానీ పర్ఫ్యూమ్ ఉన్న రోజు సబ్ కాన్షియస్లీ వాడు మూడ్ బాగుండే. దిస్ ఈస్ సైకాలజీ. అంటే డిజిటల్ మార్కెటింగ్ టెక్నికల్ ఆస్పెక్ట్ సంబంధం లేదు, కానీ దిస్ ఈస్ మార్కెటింగే కదా, ప్రాఫిట్స్ కూడా వచ్చాయి. సో దిస్ ఈస్ ప్రూవెన్. ఈ 30% నేర్చుకున్న వాళ్ళు ఇంకా జస్ట్ ఏదో ఉండిపోతారు అంతే. బట్ ఇఫ్ యూ వాంట్ టు ఎక్సెల్ అండ్ బికమ్ ఎక్స్పర్ట్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్, దిస్ సైకాలజీ ఈ 70%. ఇప్పుడు మీరు జిమ్కి వెళ్తారు, జస్ట్ జిమ్ పోయి ఇట్లా మొత్తం డంబుల్స్ అది కొడతా ఇది కొడతా 100 kgs 200 kgs డెడ్ లిఫ్ట్ చేస్తే బాడీ రాదు. న్యూట్రిషన్ ఈజ్ ఇంపార్టెంట్, స్లీప్ ఈజ్ ఇంపార్టెంట్, రికవరీ ఈజ్ ఇంపార్టెంట్, అన్ని కలిసి పనిచేస్తాయి. ఫేస్బుక్ యాడ్ రన్ చేయాలంటే వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్? క్రియేటివ్ అంటే యాడ్ క్రియేటివ్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. ఎదర్ ఇమేజ్ అయినా వీడియో అయినా ఏదైనా, ఇట్ ఇస్ సైకాలజీ. ఇప్పుడు లేడీసే ఉన్నారు, వాళ్ళకి శారీ యాడ్ చూపించి వాళ్ళతో శారీ కొనియాలంటే లేడీస్ షాప్కి వస్తే నార్మల్గా ఎవరైనా లేడీస్ షాప్కి వస్తే ఈ కలర్ కాదు ఆ బార్డర్ కాదు ఈ కలర్, అట్లాంటి లేడీస్తోనే నువ్వు ఆన్లైన్లో కలర్ చూడకుండా, బార్డర్ చూడకుండా, లైటింగ్ చూడకుండా, వాళ్ళకి ఛాయ్ ఇవ్వకుండా ఫ్రీగా, ఇవన్నీ చేయకుండా వాళ్ళకి చీర అమ్మాలంటే నువ్వు ఎంత క్రియేటివ్ ఉండాలి? నువ్వు సీదా వస్తేనే కొనరాళ్ళు 1,00,000 చీరలు చూసినా కూడా నాకు ఈ బార్డర్ ఈ కలర్ మీద కావాలని ఒక అపోహ, అంటే వాళ్ళకు ఒక అది ఉంటుంది ఎక్స్పెక్టేషన్. అలాంటి సందర్భంలో ఎలా అమ్మొచ్చు వాళ్ళకి? ఎగ్జాక్ట్లీ, అలా సైకాలజీని అర్థం చేసుకోవాలి. వెరీ సింపుల్. లేడీస్కి అన్నిటికంటే ఇష్టమైనది ఏంటి అంటే ఆషాఢం సేల్. ఇప్పుడు నడుస్తుంది అదే. సో ఆషాఢం సేల్ ఎట్లుంటుంది అంటే నార్మల్గా ఆ శారీ వాల్యూ ఎంత ఉందో జనరలీ అన్నీ అన్నను కొన్ని పర్టికులర్ స్టోర్స్ ఏం చేస్తారంటే 1,000 రూపీస్ చీర ఉంటే దాని ఎంఆర్పి 1250 వేసి 800కే వస్తుంది తీసేసుకోండి అని ఆషాఢం సేల్ వేస్తాడు. 800 ఈజ్ స్టిల్ ప్రాఫిటబుల్ టు హిమ్. కానీ లేడీస్ విల్ గో బై ఇట్. ఎందుకంటే ఫోమో, అరే ఆషాఢం అయిపోతే మనం మిస్ అయిపోతామేమో అని. ప్రతి ఆషాఢంకి లేడీస్ వెళ్ళి కొంటారు. సో దిస్ ఈస్ బేసిక్ సైకాలజీ, ఇది కన్జ్యూమర్ బిహేవియర్. ఇది దిస్ ఈస్ క్లియర్ ఆర్ నాట్? ఇప్పుడు మీ ఇంట్లో మా ఇంట్లో చూసే ఆడియన్స్ వాళ్ళ ఇంట్లలో కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో కనీసం ఒక్క చీరన్న కొంటారు. వాళ్ళు చిన్న పని చేస్తున్నారా పెద్ద పని చేస్తున్నారా, వాళ్ళు రిచ్చా పువరా పక్కన పెడితే ఆషాఢం సేల్ ఇస్ ఎమోషన్ ఫర్ లేడీస్. సో
ఇప్పుడు ద బేసిక్ అవుట్కమ్ ఆఫ్ దిస్ ఇస్ అర్జెన్సీ ఆర్ ఫోమో. అంటే ఈ ఆర్డర్ ఇప్పుడు కొనకపోతే ఇది ఎండ్ అయిపోతుంది అనే అర్జెన్సీ పాయింట్ పైన కూడా నువ్వు క్రియేటివ్ చేయొచ్చు. అంటే నీ చుట్టుపక్కల ఉన్న ఇన్స్టాన్సెస్ చిన్న అబ్జర్వ్ చేస్తే దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ మార్కెటింగ్ లెసన్స్. నువ్వు ఒక మార్కెటింగ్ గురు దగ్గర పోయి నాకు సైకాలజీ నేర్పి అంటే రాదు. దిస్ ఇస్ బేసిక్ అబ్జర్వేషన్ స్కిల్స్ అంటారు దీన్ని. సో ఇప్పుడు నీ చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ని నువ్వు అబ్జర్వ్ చేసుకొని యూ హ్యావ్ టు ఇన్కల్కేట్ ఇట్. ఇప్పుడు నేను నైకీ ఎగ్జాంపుల్ చెప్తున్నా, నో బడీ టోల్డ్ మీ అబౌట్ ఇట్, ఐ జస్ట్ రీసెర్చ్. ఇది ఎవర్ ఎవాల్వింగ్ లెర్నింగ్ ప్రాసెస్. ఇది నువ్వు అప్డేట్స్ అన్ని చూస్తూ ఉండాలి. పెద్ద బ్రాండ్స్ ఏం చేస్తున్నారు. ఇఫ్ దెర్ ఆర్ బిగ్ బ్రాండ్స్ ఇన్ ఇండియా, ఇఫ్ యూ టేక్ జొమాటోకి ఎవరు చెప్పారు నువ్వు రిలేటబుల్ మీమ్స్ చేయరా బై అని ఎవరైనా చెప్పారా? యూ బీ ఫనీ అని ఎవరైనా చెప్పారా? యూ జస్ట్ సెండ్ మీ నోటిఫికేషన్స్ అని ఎవరైనా చెప్పారా? ఎవరు చెప్పరు. ఇట్స్ జస్ట్ దట్ షుడ్ కమ్ ఫ్రమ్ విదిన్. సో నీ లోపల నుంచి ఏదైతే ఒక స్ట్రాటజీ వచ్చిందో, అంటే నువ్వు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము బోర్డ్ మీటింగ్, చాలా మంది ఏం చేస్తారు, బోర్డ్ మీటింగ్ పెట్టి చలో గివ్ మీ ఐడియాస్ అంటారు. రైట్. నువ్వు ఎక్కువ ఎఫర్ట్ పెట్టిన ఐడియాస్, ఇప్పుడు కంటెంట్ క్రియేషన్ ఉంది, నువ్వు ఎంత ఎఫర్ట్ ఎక్కువ పెడతావో రీచ్ అంత తక్కువ వస్తుంది. నువ్వు అసలు ఎఫర్ట్లెస్ వీడియోస్ ఉంటాయా లోపల నుంచి వచ్చినాయి, దానికి రీచ్ ఆటోమేటిక్ ఎక్కువ ఉంటుంది. అది ఎందుకు ఉంటుంది? దట్ కేమ్ ఫ్రమ్ విదిన్. నీ లోపల నుంచి ఏదైతే బయటికి వస్తుందో దట్ ఈస్ ద రియల్ యూ. ఇప్పుడు నువ్వు కూడా ఒక కన్జ్యూమరే. ఇప్పుడు నాకు డిజిటల్ మార్కెటింగ్ అనేది సర్వీస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బయట వెళ్ళి షూస్ కొందాం అనుకో, దానికి నేను కస్టమరే కదా, ఐఎమ్ కన్జ్యూమర్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే. సో నీ లోపల ఉన్న ఫీలింగ్స్ ఏవైతే, ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ట్రిగర్ చేసే క్రియేటివ్ ఏది నువ్వు చేసినా సెల్ అయిపోతుంది. ఓకే. సో దిస్ ఈస్ హౌ ద psychology actually means according to me. Okay. So this is how I define digital marketing. Okay. So అంటే లైక్ యు ఆర్ షేరింగ్ వెరీ ఇంట్రెస్టింగ్, కాంట్రాస్టింగ్, చాలా విభిన్నంగా ఉంది. అందరూ చెప్పే డెఫినేషన్ కి చెప్పే డెఫినేషన్ ఉంది, బట్ ఇట్ మేక్స్ సెన్స్. బికాజ్ అంటే చెప్పేది ఏముందంటే డిజిటల్ మార్కెటింగ్ అంటేనే అడ్వర్టైజ్మెంట్లు చేసి రీచ్ పెంచడమో ప్రోడక్ట్స్ చెప్పడమే. యాక్చువల్ దట్ ఇస్ ద గోల్. కానీ దాన్నే పట్టుకుని వెళ్ళేటప్పుడు ఫెయిల్ అవుతాము. దాని వెనకాల ఉన్న కన్స్యూమర్ సైకాలజీని పట్టుకుని వెళ్ళేటప్పుడు కన్స్యూమర్ ఎమోషనల్ బయింగ్ కి చేసే ట్రిగర్స్ ఏమైతే అంటో దాన్ని అర్థం చేసుకుంటే దానికి తగినట్టు నేను టెక్నికల్ ఏం వర్క్ చేయాలి, ఏ యాడ్ రన్ చేయాలి, ఏ వెబ్సైట్ చేయాలి, వెబ్సైట్ లో ఏం రాయాలి, ఇది మనకి క్లారిటీ వస్తుంది. నౌ నాకు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటి అంటే, ఇఫ్ దిస్ ఇస్ డిజిటల్ మార్కెటింగ్ అంటే తరుణ్ ప్రకారం ఇది డిజిటల్ మార్కెటింగ్ అంటే, ఇప్పుడు కాంటెంట్ క్రియేషన్ అని కూడా ఒకటి ఉంది. అంటే ఒక క్వశ్చన్ ఏమొస్తుంది అంటే, నేను డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే నేను కాంటెంట్ క్రియేషన్ కూడా చేయాలా, నేను వీడియోస్ చేయాలా, నేను గ్రాఫిక్ డిజైనింగ్ చేయాలా, ఇది కూడా నేను నేర్చుకోవాలా? అంటే ఇప్పుడు లైక్ ఫ్రమ్ యువర్ పర్స్పెక్టివ్ హౌ డు యూ సీ ద రిలేషన్ డిజిటల్ మార్కెటింగ్ కాంటెంట్ క్రియేషన్ కి రిలేషన్షిప్? Content creation is part of digital marketing. Okay. But digital marketing is not part of content creation. సరే, అంటే దానికి అర్థం ఏంటి? నా తల డిజిటల్ మార్కెటింగ్, నా బ్రెయిన్ డిజిటల్ మార్కెటింగ్, నా బాడీ పార్ట్స్ అన్ని మిగతా అన్ని. ఇప్పుడు నా కళ్ళు గ్రాఫిక్ డిజైన్ అవ్వచ్చు, నేను మాట్లాడేది నా మూతి కంటెంట్ క్రియేషన్ అవ్వచ్చు, నా చేతులు ఇదంతా నేను చేసే డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అయి ఉండొచ్చు. బ్రెయిన్ ఇస్ డిజిటల్ మార్కెటింగ్. బ్రెయిన్ ఇస్ ద కోర్. డిజిటల్ మార్కెటింగ్ కింద ఇవన్నీ వస్తాయి. నీ వెబ్సైట్లో నువ్వు రాసేది ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ద కాంటెంట్. నీ వెబ్సైట్లో ఉన్న ఇమేజెస్ ఈజ్ ద కాంటెంట్. నీ వెబ్సైట్లో ఉన్న లోగో ఈజ్ నథింగ్ బట్ గ్రాఫిక్ డిజైనింగ్. అన్నీ కలిస్తేనే డిజిటల్ మార్కెటింగ్ అవుతుంది. సో దీస్ ఆర్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు డిజిటల్ మార్కెటింగ్. అన్నిట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంట్రా అంటే కంటెంట్ క్రియేషన్. బికాస్ ఇప్పుడున్న సిచ్యువేషన్కి ఎర్లియర్ బ్లాగ్స్ అనేవి ఉండేవి. సో బ్లాగ్స్ చదివే వాళ్ళం, న్యూస్ పేపర్ చదివే వాళ్ళం. ఇప్పుడు అదంతా లేదు. ఇప్పుడు 2 secondsలో నాకు అన్న అయిపోవాలి, లేకపోతే నేను చూడా. ఇప్పుడు మనకు డెలివరీ 10 minutesలో వస్తుందన్న. జెప్టో పెట్టినాం ఇందాక, మనకేదో లేకపోతే డెలివరీ 10 minutesలో వస్తుంది. నేను ఎందుకు వెయిట్ చేయాలి నీకోసం? ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్. దిస్ ఈస్ ద అటెన్షన్ స్పాన్ కూడా తక్కువ అయిపోయింది. సో కాంటెంట్ క్రియేషన్ ఉంది. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ మనం ఇప్పుడు ఇందాక ఏమనుకున్నాం, ఇట్స్ నాట్ టెక్నికల్ అనుకున్నాం. సో కంటెంట్ క్రియేషన్ ఉంది. సో ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ టెక్నికల్ ఎందుకు కాదు అని నేను అన్నా అంటే, నువ్వు ఇప్పుడు యాడ్స్ ఎంత పర్ఫెక్ట్గానే రన్ చేయి, SEO ఎంత మంచిగానే చేయి, నీ పేజ్లో కంటెంట్ చక్కగా లేకపోతే, నీ ఇన్స్టాగ్రామ్లో రీల్ అంటే నీ రీల్కి హుక్ లేకపోతే, ఎమోషన్ లేకపోతే, కంటెంట్ చక్కగా లేకపోతే మీరు చూస్తారా, కొంటారా? ఇట్స్ అ బేసిక్ సింపుల్ క్వశ్చన్. మీరే ఉన్నారు. ఇఫ్ ద కంటెంట్ ఈస్ నాట్ గుడ్, ఇఫ్ ద ప్రొడక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆర్ కన్జ్యూమర్కి నీడ్ ఉంది, ఆ నీడ్కి తగ్గట్టు నువ్వు ఒక ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ పెడితే కొంటాడు. లేదు అంటే కొంటాడా? బేసికల్గా మీరైనా కొంటారా? కొనరు. సో బేసిక్గా ఏంటంటే ఐ టెల్ యూ అన్ ఎగ్జాంపుల్. మ్యాగీ ఉంది. అసలు 2 minutes అవుతుందా మ్యాగీ? అవ్వదు. అందరికీ తెలుసు. చిన్న పోరడు కూడా చెప్తాడు 2 minutes. వాటర్ బాయిల్ కానికనే 2 నిమిషాలు పడుతుంది. ఆ ప్యాకెట్ ఇప్పేయనికే కనీసం 5 to 10 minutes పడుతుంది. 2 minutes అని అంటే ఫూల్ చేస్తున్నట్టు ఆ బ్రాండ్ కాదు. టెలివిజన్లో యాడ్స్ వస్తాయి. వాడు ఏం చేస్తాడు అంటే, ఫ్రెండ్స్ అందరు కలిసి ఉన్నప్పుడు ఒక ఎమోషన్ ని ట్రిగర్ చేస్తున్నాడు బేసిక్ గా. ఆడుకున్న తర్వాత మమ్మీ నాకు ఏమైనా చేసి అంటే అప్పుడు మ్యాగీ వస్తుంది. ఎమోషన్. ఆ ఎమోషన్ ని ట్రిగర్ చేసినవాడు. సో ఇప్పుడు
ఇప్పుడు మీరు హిల్ స్టేషన్స్ పోతారు, హిల్ స్టేషన్స్ పోయినప్పుడు మీకు ఏం దొరుకుతాడు ఎక్కువ? అరకు పోతారు, గుడిసా పోయినాం మొన్న, ఆడ మ్యాగీ తప్ప నీకేం లేదు. కుల్లు మనాలి స్టేషన్స్ శ్రీనగర్ ఎక్కడ పైన షిమ్లా అట్లా పైన మ్యాగీ దొరుకుతుంది. ఈజీలీ యాక్సెసిబుల్ ఫుడ్ అంటే మ్యాగీ. యా, అరే నాకు అర్జెంట్గా టైం అవుతుంది మ్యాగీ చేసే అంటాం. అవును. సో దిస్ ఇస్ సైకాలజీ. ఇది సైకాలజీ అర్థం చేసుకో. నాకు ఆకలైనప్పుడు టైం లేదు, త్వరగా ఏదో చేసిరా అన్న సైకాలజీని మ్యాగీ క్యాపిటలైజ్ చేసుకుంది అంతే. బేసిక్ 2 minutes తో ఏం సంబంధం లేదు. అందరికీ తెలుసు, చిన్న పిల్లోడికి తెలుసు, పెద్దోళ్ళకి తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు అది అవ్వదని. బట్ దే జస్ట్ అది క్యాపిటలైజ్ చేసుకున్నారు కాబట్టి అది బ్రాండ్ అయింది ఈరోజు. సో సిమిలర్లీ ఇలా ఒక సైకాలజీని నువ్వు అర్థం చేసుకొని చేయకపోతే, మ్యాగీ గనక ఆ పర్టికులర్ ఫార్మాట్లో వీడియో తీసి ఒక ఎమోషన్ని ట్రిగర్ చేయకపోయి ఉంటే, నువ్వు ఫేస్బుక్ యాడ్స్ తోపు అయితే నువ్వు అమ్మగలవా? ఈజ్ మై క్వశ్చన్. ఓకే, సో టెక్నికలీ ఎంత మంచిగా ఉన్నా, గ్రాఫిక్ డిజైనింగ్ కాంటెంట్ క్రియేషన్ కూడా ఎంత మంచిగా చేసినా, లాస్ట్కి అయితే బ్రెయిన్ ఈజ్ సైకాలజీ. కస్టమర్ సైకాలజీ అర్థం చేసుకుంటే, వాళ్ళ హ్యాబిట్స్ ని మనం అర్థం చేసుకుంటే, ఆ ఎమోషనల్ బయింగ్ అనేది మనము సరిగా డిజైన్ చేయడం రావడమే డిజిటల్ మార్కెటింగ్. అందులో ఈ కాంటెంట్ క్రియేషన్ అన్న, గ్రాఫిక్ డిజైనింగ్ అన్న, వీడియోస్ చేయడం అన్న, వీడియో ఎడిట్ చేయడం అన్న, యాడ్లు ఎట్లా రన్ చేయాలి, వెబ్సైట్ ఎట్లా, ఇవన్నీ ఒక భాగం. బట్ దట్ ఈస్ నాట్ మెయిన్. కానీ మెయిన్ లేకుండా భాగాలు కూడా ఏం చేయలేము. కానీ మెయిన్ ఉన్నప్పుడు భాగాలు కూడా కావాలి. అందరూ యాక్చువల్లీ టెక్నికల్లీ మెయిన్ అంటారు. తరుణ్ ఈస్ సేయింగ్ కన్స్యూమర్ సైకాలజీ ఈజ్ ఐ కెన్ యాక్చువల్లీ, నేను ఇది మీరు నమ్మరు, ఓకే, ఐ డోంట్ వాంట్ టు నేమ్, మంచి డిజిటల్ మార్కెటర్ హైదరాబాద్ లోనే, మంచి తోప్. ఓకే, అంటే ఈజ్ మెంటరా, అకాడమీనా ఏంటి? సో సర్వీసెస్ ఇస్తారు అనుకోండి, టాప్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇస్తారు. ఎడ్యుకేషన్ కోర్సెస్ కూడా ఉంటాయి. ఓకే, కోర్సెస్ ఉండవు, బట్ క్లయింట్స్ ఉంటారు, క్లయింట్స్ కి సర్వ్ చేస్తారు. 2-3.5 hours డిస్కషన్, డిబేట్ జరిగింది మా ఇద్దరి మధ్యలో ఆన్ దిస్ పాయింట్. ఆయన టెక్నికల్ అని, నేను ఆయన ఓన్లీ టెక్నికల్ అని, నేను బోత్ సైకాలజీ అండ్ టెక్నికల్ అని. సైకాలజీ పైన ఎంఫసిస్ ఎక్కువ ఇస్తూ ఆయన ఆల్మోస్ట్ మంచి డిజిటల్ ఆయనకే ఆ ఐడియాలజీ ఉందంటే జనాలలో లేదు అని మనం చెప్పలేము. సో బేసిక్గా ఏంటంటే జనాలకు అదే పడిపోయింది. ఇప్పుడు నాకు కోర్సెస్ కోసం కాల్ చేస్తారన్న, కాల్ చేసినప్పుడు వాళ్ళు నన్ను అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏందో తెలుసా? చిరాకు, ఇరిటేట్ వస్తుంది నాకు. ఏమని? అన్న నాది కోడింగ్ బ్యాక్గ్రౌండ్ కాదు, నాకు టెక్నికల్ రాదు అన్న, నేను డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవచ్చా అంటే, నేను పక్కన ఎవరు ఉంటే వాళ్ళకి ఫోన్ ఇచ్చేస్తా. ఎందుకంటే నాకు ఇంకా అంటే అది చెప్పి అలసిపోయిన ఒకటి ఉంటది కదా, ఆ ఫీలింగ్ మార్చలేము అని ఒక ఫీలింగ్ వచ్చేసింది. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలంటే బీటెక్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, కోడింగ్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, కంప్యూటర్ వాడడం రావాలి, ఎక్కువ ఆలోచిస్తున్నారు. అంతేగాని అసలు జనాల మధ్యలో వెళ్ళాలి అంటే ఫస్ట్ ఆ ఎమోషనల్ కనెక్షనే లేకుండా నువ్వు జనాల మధ్యలో వెళ్ళడం సాధ్యం కాదు. ఒక ప్రోడక్ట్ అమ్మడం అనేది ఇంకా ఇంపాసిబుల్. అది ఇది కూడా చెప్తాను, అంటే వీడికి ఎంత యాటిట్యూడ్ ఎందుకు, అంత బీపీ ఎందుకు చెప్పొచ్చు కదా అని అనుకుంటారు. ఐ హావ్ ఆన్సర్డ్ ఆల్మోస్ట్ 2000 calls. ఈ 2000లో 1500 members నన్ను ఇదే క్వశ్చన్ అడిగారు. కోడింగ్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. మధ్యలో కూడా ఇప్పుడు కూడా నేను వేరే కోర్సులు చేస్తున్నా, చేయట్లేదని కాదు, ఇట్స్ ఎవర్ ఎవాల్వింగ్. నేను కూడా ఎవాల్వ్ అవ్వాలి. ఇప్పుడు ఏఐ వచ్చింది, రేపు పొద్దున నేను ఏఐ కాదు, నేనే తోపు అని కూర్చున్నాను అనుకో, ఏఐ నన్ను తినేస్తుంది రేపు పొద్దున. సో ఇది ఎవర్ ఎవాల్వింగ్. నేను ఇప్పుడు కూడా కోర్సెస్ చేస్తున్నా, కానీ నేను కోర్సెస్ చెప్తా, నేను నేర్చుకున్న దాంట్లో నేను చెప్తా. ఇప్పుడు నేను ఎందుకు నేర్చుకుంటున్నా అంటే వీళ్ళకి నేర్పించాలని. సో నేను కూడా ఇవాల్వ్ అవుతున్నా, నా జనాలను కూడా నేను ఇవాల్వ్ చేస్తా. సో దిస్ ఈజ్ మై ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే లెర్నింగ్ ఈజ్ ఇంపార్టెంట్. నువ్వు డాక్టర్గా ఇప్పుడు హార్ట్ ఆపరేషన్ ఉంది, హార్ట్ సర్జరీ. ఇంతకుముందు ఎట్లుండే, ఆయన సర్జన్ వచ్చి చేస్తుండే, ఇప్పుడు రోబోట్స్ వచ్చినాయి, మెషినరీ వచ్చింది, అదంతా వచ్చింది కదా. సో నువ్వు డాక్టర్ ఫీల్డ్లో ఉన్నా, ఇంజనీరింగ్ ఫీల్డ్లో ఉన్నా, నువ్వు అడ్వాన్స్మెంట్స్కి అడ్జస్ట్ అవ్వకపోతే యూ విల్ బి అవుట్డేటెడ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. నువ్వు ఎంత రిలవెంట్గా ఉంటే, ఎంత ఆనెస్ట్గా ఉంటే, ఎంత అప్గ్రేడ్ అవ్వగలిగితే దాట్ విల్ బి బూన్ టు యూ. బూన్ అంటే వరం లాగా. చెప్పిన తర్వాత వాడు కోర్స్ జాయిన్ అయిన తర్వాత కూడా వాళ్ళకి ఇదే డౌట్ ఉంటుంది, అన్న నేను టెక్నికల్ నేను నేర్పిస్తా, కానీ నేను ఏం చేస్తా? ఇప్పుడు నా టీచింగ్ ప్రాసెస్ ఎట్లుంటుందో నేను ఐ జస్ట్ టెల్ యూ ఇన్ ఎ మినిట్. సో అందరు ఫస్ట్ రాగానే డొమైన్ కొను, హోస్టింగ్ కొను, చలో వెబ్సైట్ స్టార్ట్ చేయి, వెబ్సైట్ క్లాసెస్ చెప్తారు. నెక్స్ట్ టాపిక్ అయిపోయిందా, చలో నెక్స్ట్ ఎస్ఈఓ, ఎస్ఈఓ అయిపోయిందా నెక్స్ట్ గూగుల్ యాడ్స్, గూగుల్ యాడ్స్ అయిపోయిందా నెక్స్ట్ ఫేస్బుక్ యాడ్స్, అయిపోయిందా చలో యూ హ్యావ్ బికమ్ ఏ డిజిటల్ మార్కెటర్. ఇగో సర్టిఫికేట్, టాప్ ఫోటోలు కొడతారు. ఎవరికో రిక్వైర్మెంట్ ఉంటుంది, ఆ రిక్వైర్మెంట్ ఉన్నవాడు కూడా ఏంది నాకు పే చేస్తాడు వాడు. నాకు చాలా కాల్స్ వచ్చినాయి. ఇప్పుడు మీరు ఉన్నారు, మీకు రిక్వైర్మెంట్ ఉంది డిజిటల్ మార్కెటింగ్, సో మీరు ఏం చేస్తారు, నాకు ఒక ఇంటర్న్ ఇరా అని అంటారు. నేను మీకు ఇంటర్న్ ఇచ్చినందుకు యూ విల్ పే మీ. అట్లా చాలా ఇది దిస్ ఈస్ ద ప్రాసెస్. అందరు నేను అన్నాను, అండ్ ఐఎమ్ నాట్ పాయింటింగ్ అవుట్ ఎనీ వన్, ఐఎమ్ నాట్ టెలింగ్ ఇట్స్ రాంగ్ ఆల్సో. అది బిజినెస్ ప్రక్రియ.
సో బేసిక్గా తీసుకుంటావు, ఓకే. వీడు ఫోటోలు కొడతాడు, దిస్ గాయ్ హ్యాస్ బీన్ ప్లేస్డ్, కమ్ ఆన్ క్లాప్స్. అంటే అతను అక్కడ వెళ్ళాక అతనికి నెల నెల ఇంటర్న్షిప్ అమౌంట్ ఇస్తున్నారా, అతనేం నేర్చుకుంది అతని కంపెనీకి ఎలా యూజ్ అవుతుంది అనేది ఏం లేదు. వాడికి తర్వాత జాబ్ వచ్చిందా అనేది కూడా ఎవడు చెప్పాడు, చేయడు కూడా. ఇంటర్న్షిప్ జాబ్ కన్వర్షన్ అయిందో తెలియదు. వీడైతే ఫోటో పెట్టుకుంటాడు. జనాలు అంటే నాలాంటి గొర్రెలు 2019 ఇట్లాంటి ఫోటోలు, వావ్ వాట్ ఎ మ్యాన్. అంటే ఇది చేసేస్తే 3 months లా జాబ్ వచ్చేస్తుంది, ఇంకా జాబ్ వచ్చినా కెరీర్ సెట్ చేసుకోవచ్చు, అయిపోయింది ఇక నా లైఫ్ సెట్ అయిపోయింది, అమ్మ చాలా. కొంచెం మెల్లగా సెట్ చేసుకుంటే 1,00,000-2 లక్షలు జీతం కొట్టేయడం, కార్పొరేట్ లోకి వెళ్ళిపోదాం, లైఫ్ పబ్ లైఫ్ అంతా కల్చర్ అని అనుకుంటాడు. ఐ విల్ బి బ్రూటలీ ఆనెస్ట్ ఇన్ దిస్ పాయింట్ అండ్ ఐ కెన్ టాక్ టు ఎనీవన్ అబౌట్ దిస్. నా ఎక్స్పీరియన్సెస్ భయం లేకుండా చెప్తా, మాట్లాడతా కూడా. నేను ఏఐ కోర్స్ తీసుకుంటున్నా రీసెంట్ గా. సో నేను 25,000 రూపీస్ సెల్ఫ్ స్టడీ కోసం 25,000 రూపీస్ పెట్టి నేర్చుకుంటున్నా ఇప్పుడు ప్రెసెంట్. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకుంటున్నా. నాకు ప్రాంప్టింగ్ రాదని కాదు, కానీ ఇంకేమైనా ఎక్స్ట్రా నేర్చుకుంటే బెటర్ అవుతుందేమో ఇంకా నా లైఫ్ అని ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకుంటున్నా ఫ్రమ్ ఏ వెరీ గుడ్ మెంటర్. నేనేం ఆలోచిస్తా తెలుసా, 25,000 పెట్టినా అంటే ప్రతి పైసాకి న్యాయం జరుగుతుందా లేదా, సీదా ఆఫీస్కి వెళ్ళిపోతా. ఏమైందన్నా నాకు డౌట్ ఉంది, నాకు ఇది నేర్చుకోవాల్సిందే, ఈ రోజు ఆడనే ఉంటా నేను నేర్చుకునే వరకు. దిస్ ఈజ్ హౌ ఐ ప్లాన్. ఎందుకు 25,000 ఇంపార్టెన్స్ నాకు తెలుసు. ఇప్పుడు నేను నా 25,000 గురించే ఇంత ఆలోచిస్తున్నా, రేపు పొద్దున వాడవచ్చు నాకు 5,000 ఇచ్చాడు అనుకోండి వచ్చి, ఆడ 5,000 గురించి నేను ఎట్లా కేర్ తీసుకోవాలి, వాడు కూడా అదే ఆలోచిస్తాడు కదా, అరే వీడికి 5,000 ఎందుకు కట్టినా నేను అని. సో దానికి న్యాయం జరగాలి అంటున్నాను నేను. ఆడ ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తాడో ఎట్లా వస్తాడో. ఇప్పుడు యూత్ కి జాబ్స్ లేవన్నా, దట్ ఈస్ వెరీ క్లియర్. ఎందుకు జాబ్స్ ఎందుకు లేవంటే రైట్ మైండ్ సెట్ ట్రీట్మెంట్ లేదు కాబట్టి లేవు జాబ్స్, లేవు స్టూడెంట్స్ కి. ఇంకోటి టీచర్స్ కూడా మనీ మైండెడ్ అయిపోయారు, అందరు కాదు. ఐఎమ్ టెల్లింగ్ యూ, దేర్ ఆర్ లాట్ ఆఫ్ వెరీ విత్ డ్యూ రెస్పెక్ట్ చాలా మంచి గురుస్ ఉన్నారు, కానీ మంచి గురుస్ ఎందుకు నమ్మారంటే ఇట్లా చిట్కేయంగానే రిజల్ట్స్ ఇయ్యరాలు, అందుకనే దొంగ మాటలు చెప్పారు. ఎగ్జాక్ట్లీ. సో మార్కెటింగ్ ని వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఎగ్జాక్ట్లీ నేను దొంగ మాటలు అని వాడితే కొంచెం అగేన్స్ట్ ఉంటుందని వాడలేదు. దొంగ మాటలు ఈజ్ ద రైట్ వర్డ్. ఇప్పుడు మీ ఇంటికి కూడా సోపమ్మనికి వచ్చిండు, అప్పట్లో ఇంత బ్యాగ్ వేసుకొని వస్తున్నాడు ఇంటికి. వచ్చాడు ఏం చెప్తాడు, बेहतरीन सोप है मैडम ये अगर ये सोप लेके आपका बर्तन धोए तो ఆ బర్తన్కు కొత్త బర్తన్ అయిపోతుంది, కొన్నప్పుడు ఎట్లుందో అట్లనే అయిపోతుంది మేడం అంటాడు. అరే అవునా సరే అని చెప్పి కొంటారు. అది ఓపెన్ చేసి చూస్తే ఏముంటుంది, అలా సబ్బు ఉండదు పాడుండదు, అదే ఉంటుంది, వాడు నువ్వు ఇంట్లో వాడేదే ఉంటుంది. సో ఇదేంటంటే దొంగ మాటలు చెప్పి ఏదో ఒకటి చెప్పి అమ్మేసి తర్వాత చూసుకుందాంలే అన్నట్టు ఉంటుంది. జనాలు ఇలా ఉన్నారు కాబట్టి వాళ్ళు దాన్ని ఆపర్చునిటీగా చేసుకుంటున్నారు. బట్ ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ అనెథికల్. ఐ డోంట్ జడ్జ్ ఎనీబడి. ఎథికల్ అనెథికల్ విల్ లీవ్ ఇట్ టు దెమ్సెల్వ్స్. కానీ నాదేంటంటే నీ మనసాక్షి అనేది ఒకటి ఉంటుంది కదా, తెలియాలి, నాకు తెలుసు అది. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ రైట్ ఆర్ రాంగ్ అనేది నీకు తెలియాలి. సో నాకు తెలుసు. సో ఆ 5,000 కి నేను విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ అంతా చేయాలి. యాక్చువల్ నాకు ఇదే డౌట్ ఉండింది ఏంటంటే, లైక్ యు స్పోక్ ఆల్ దిస్, నుంచి నాకు అర్థమైంది అండ్ హౌ ఐ సీ యూ ఆఫ్టర్ దిస్ కాన్వర్సేషన్ ఏంటంటే, ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అని నేర్చుకోవాలి అని ఒక స్టూడెంట్ అనుకుంటే, నువ్వు ఒక స్టూడెంట్ గానే ఉన్నావు ఇప్పుడు కూడా. ఇప్పుడు కూడా ఉన్నా. యు ఆర్ డిజిటల్ మార్కెటింగ్ మెంటర్, క్లయింట్స్, యు సర్వ్ క్లయింట్స్, నేర్పిస్తున్నావు స్టూడెంట్స్ కి, అండ్ యు ఆర్ ఆల్సో లెర్నింగ్. సో స్టూడెంట్ గా ఉన్నావు, ఇట్స్ ట్రైనర్, మెంటర్ అండ్ సర్వీస్ ప్రొవైడర్ గా కూడా. అండ్ లుకింగ్ ఇన్ టు యువర్ మైండ్ సెట్ ఎట్లా ఉంది అంటే, వాట్ ఈస్ రియల్ దాన్ని చేసి చెయ్యి. నీ పర్పస్ ఆర్ ఇంటెన్షన్ ఏమైతే ఉండాలో యూ షుడ్ చేస్ రియాలిటీ. సో ఇక్కడ రియాలిటీ ఆఫ్ గోల్స్ చూసుకుంటే అల్టిమేట్లీ ఇప్పుడు ఒక బిజినెస్ వచ్చినా వాళ్ళు కూడా ప్రాఫిట్ డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు చేయమంటారంటే, జనాల మధ్యలో నేను రీచ్ అవ్వాలి, అంతే, జనాలు కొనుగోలు చేయాలి, అంతే, బికాస్ యూ అండర్స్టాండ్ మీ, బికాస్ యూ ఎమోషనల్లీ కనెక్ట్ విత్ మీ. ఆ ప్రాసెస్ ని ఎనేబుల్ చేసేవాడు డిజిటల్ మార్కెటింగ్. Okay, so this is your philosophy. This is what I understand. And you gave some very interesting examples also. To support consumer psychology నేర్చుకుంటే డిజిటల్ మార్కెటింగ్ ఎంత విభిన్నంగా ఉంటుంది అండ్ అదే కరెక్ట్ అని కూడా చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చావు. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్స్. అయితే ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఒక పర్సన్ నీ దగ్గరకు వచ్చి నేను డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటాను అంటే నీ ప్రాసెస్ ఏంటి? హర్ష అని నా దగ్గరికి రీసెంట్గా ఒక పిల్లడు వచ్చాడు. వాట్ ఈస్ బ్యాక్గ్రౌండ్? సో అదే చెప్దామనే నేను, అందుకనే నేను ఇది క్లియర్గా చెప్తే మీకు అర్థమవుతుంది. ఇద్దరు పేరెంట్స్ చనిపోయారు. ఓకే, ఈజ్ అ గ్రాడ్యుయేట్. ఐఎమ్ నాట్ షూర్ వాట్ గ్రాడ్యుయేషన్ ఈ కంప్లీటెడ్, కానీ నేను కొన్ని బేసిక్ క్వశ్చన్స్ అడుగుతా, దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఈ కేపబుల్ కాదా అని. నాకు ఎడ్యుకేషన్ తో సంబంధం లేదు. ఐ టెల్ యూ. సో నేను జనరల్లీ బేసిక్ గా మాట్లాడినా. ఆయన ఏమంటాడు, అన్న నేను ఖాళీగా ఉన్నా, నాకు డబ్బు కావాలా,
ఆయన డబ్బులు లేనోడు ఏం కాదు, ఈజ్ అంటే ఈజ్ రిచ్ ఓన్లీ, అచ్చా. బట్ ఈస్ పేరెంట్స్ డ్యూ టు సమ్ యాక్సిడెంట్ సంథింగ్ ఏదో అయ్యింది, పేరెంట్స్ లేరు, ఈజ్ డబ్బులు అయితే ఉన్నాయి. నేను ఇప్పుడు ఖాళీ ఉన్నానా, ఖాళీ ఉంటే నన్ను అదోలా చూస్తున్నారు, ఏదో చేయాలి నేను సమాజంలో, ఏదో ఒకటి చేయాలన్నా, ఏదో చేయాలి, లుక్ బిజీ, ఐ షుడ్ లుక్ బిజీ. సో నన్ను డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నా, ఏమంటావు అన్న? సో వాట్స్ యువర్ రిప్లై? సో బేసిక్గా నాకు ఏదైనా నచ్చలేదు అనుకోండి కాల్లో, ఒక ఆక్వర్డ్ సైలెన్స్ ఉంది అక్కడ, ఆక్వర్డ్ సైలెన్స్ ఉంటుంది. ఐ జస్ట్ కామ్ డౌన్ మై సెల్ఫ్, ఐ జస్ట్ టేక్ టైమ్ టు ప్రాసెస్. అసలు వీడు ఏ మైండ్ సెట్తో నేర్చుకుందాం అనుకుంటున్నాడు అని. సైలెన్స్ తర్వాత నేను ఒకటే క్వశ్చన్ అడిగిన, తమ్ముడు డబ్బులు ఉన్నాయా నీ దగ్గర? ఉన్నాయన్న, ఎంత చెప్పు కోర్సు, 20,000 25,000 కట్టేద్దామన్నా, కానీ నాకు 3 monthsలో నేను మార్కెటర్ అయిపోవాలి, జాబ్ వచ్చేసేయాలి, నేను యాడ్స్ మస్తు చూసినా అన్న అని అన్నాడు. సో నేనేం చెప్పిన అంటే సింపుల్, వెరీ సింపుల్, నీకు 3 monthsలో డబ్బులు కావాలా, లేకపోతే నెక్స్ట్ 30 years వరకు నీకు సంపాదించే కేపబిలిటీ కావాలని అడిగిన. అన్న ఏమో అన్న, అదంతా ఏమో కానీ నాకైతే ఇప్పుడు ప్రస్తుతానికైతే జాబే కావాలన్నా. నువ్వు ఈ 1 monthలో నువ్వు పైసలు తీసుకొని నువ్వు 50,000 1 lakh తీసుకొని నాకు జాబ్ సెట్ చేసినా ఓకే అన్న. ఇది మైండ్ సెట్, ఇది ఇప్పుడున్న మైండ్ సెట్, లైవ్ ఎగ్జాంపుల్. ఈ మైండ్ సెట్ చేంజ్ చేస్తా ఫస్ట్ నేను. ఇప్పుడు దిస్ ఇస్ అ బ్యాడ్ క్యాండిడేట్ ఎగ్జాంపుల్, యా ఐ విల్ టెల్ యు వాట్ ఇస్ అ గుడ్ క్యాండిడేట్. యా ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు వాడు బ్యాడ్ క్యాండిడేట్ అయినా వాడిని ఎట్లా మార్చుకుంటానో నేను చెప్తా. సో యు బిలీవ్ దట్? ఐ బిలీవ్ నేను మౌల్డ్ చేయగలుగుతాను. యు బిలీవ్ దట్? సి నా ప్రయత్నం నేను చేస్తా. ఓకే. సో అలాంటి క్యాండిడేట్స్ ని ఎట్లా మౌల్డ్ చేస్తావు? సో బేసికల్ గా హర్షానే ఉన్నాడు, సో అతన్ని నేను మోల్డ్ ఏం చేయలేదు, ఈస్ గాన్ నౌ. బట్ ఐ టెల్ యూ ద ఫర్దర్ కాన్వర్జేషన్. నేను డబ్బులు కట్టి జాబ్ తెచ్చుకుంటా, ఫేక్ సర్టిఫికేట్స్ అది ఇదని మాట్లాడుతున్నాడు. ఇది మైండ్ సెట్. అవునవును, బ్యాక్ డోర్ ఎంట్రీ జాబ్ ఇప్పించేసి కొట్టేద్దాము ఏదో ఒక రకంగా, ₹1,00,000 ఇస్తాను, జాబ్ అయితే పెళ్లి అయితే లేదు, అంతే, రెస్పెక్ట్ రావట్లేదు సంబంధం. ఎగ్జాక్ట్లీ ఇదే వాడు చెప్పింది కూడా. అయితే నేనేమన్నా, తమ్ముడు నేను నీకు నెక్స్ట్ 10 years అట్లీస్ట్ 5 to 10 years రిలవెంట్ ఉండేటట్టు నేను ఒక కోచింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది, అది సైకాలజీ బేస్డ్ పైన ఉంటుంది. నువ్వు 2-3 monthsలో జాబ్ రావాలంటే వస్తుంది, అది నీ స్వతహాగా నువ్వు చేసుకోవాలి, నేను నీకు అసిస్ట్ చేస్తా. ఐ నెవర్ ప్రామిస్ మై స్టూడెంట్స్ దట్ నువ్వు ఇది చేస్తే జాబ్ వస్తుంది, ఎందుకంటే ఇట్స్ ఎ ఫేక్ ప్రామిస్. జనాలు ఎట్లా వస్తారంటే అన్న, నాకు జాబ్ వస్తే జాయిన్ అవుతా అంటారు, నేను స్కిల్ నేర్చుకుంటా అని ఎవడు అనడు. నాకు అన్న ఫోన్ చేస్తాడు, ఫోన్ చేసి సార్ నేర్చుకుంటా సార్, జాబ్ వస్తుందా సార్, జాబ్ వస్తే జాయిన్ అవుతా సార్, లేకపోతే లేదు సార్. సరే ఓకే సార్, నా దగ్గర నేను జాబ్ గ్యారంటీలు ఇయ్యాను, జాబ్ నీకు వస్తుంది, కానీ నేను ఇట్లా వచ్చి ప్లేస్మెంట్ 100% ప్లేస్మెంట్ పాలసీ అంటే ఫేక్ ప్రామిస్. అది ఫేక్ ప్రామిస్, అది బేసిక్గా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా, ఒక్కొక్కరి దగ్గర 40-50 స్టూడెంట్స్ ప్రతి నెల జాయిన్ అవుతారు. 50 జాబ్లు ఎడికెళ్ళి ఇప్పిస్తావా అన్నా నువ్వు ప్రతి నెల? ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. 50 మంది డిజిటల్ మార్కెటింగ్ ఇంటర్న్స్ కానీ, ఎగ్జిక్యూటివ్స్ కానీ, ఎక్స్పర్ట్ కానీ, యాడ్స్ మేనేజర్ కానీ, గూగుల్ యాడ్స్ మేనేజర్ కానీ, SEO స్పెషలిస్ట్ కానీ, వెబ్ డెవలపర్ కానీ, ఇంత రిక్వైర్మెంట్ మార్కెట్లోనే అసలు లేనప్పుడు, అంటే నేను చెప్పేది ఒక్క ఇన్స్టిట్యూట్ గురించి. ఒక్క ఇన్స్టిట్యూట్లో యావరేజ్గా 50 మంది వెళ్ళినా, హైదరాబాద్ మొత్తంలో చూసుకుంటే 200 ఇన్స్టిట్యూట్లు యావరేజ్గా తీసుకున్నా 2,000 నుంచి 2,500 మంది ప్రతి నెల నువ్వు ఏడబెడతావు హైదరాబాద్. అంటున్నప్పుడు నేను డిజిటల్ మార్కెటింగ్ ఒక జాబ్ కెరీర్ తీసుకోవడం సేఫా అన్సేఫా? ఈవెన్ దట్ క్వశ్చన్ ఇస్ కమింగ్ టు మై మైండ్. నేను అదే ఈ ప్రాసెస్లో నేను దానికి కూడా ఆన్సర్ చేస్తాను. సి ఇట్స్ సేఫ్ ఓన్లీ, బట్ నేను చెప్తా ఎట్లా సేఫ్. సో ఇప్పుడు ఇది అయిపోయిందా, ఈ కాన్వర్సేషన్ అయిపోయిందా, వాడు కాల్ చేసాడు. సో కాల్ చేసిన తర్వాత ఇదంతా ప్రాసెస్ అయిపోతుంది, అంత బాగానే ఉంది, అంత బాగానే మాట్లాడతాడు, అంత బాగా అయిపోతుంది. సో ఇప్పుడు వీడు ఏం చేశాడంటే కాల్లో, అన్న నాకు ఇదంతా ఇంట్రెస్ట్ లేదన్నా, సరే అన్న అది అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. 1 week వేరే వాళ్ళ దగ్గర అంతా అడిగాడు, వాళ్ళు ఏదో చెప్పారు. మళ్ళీ నాకు ఎందుకు కాల్ చేశాడు అన్న, వాళ్ళు చెప్పేది కరెక్టా రాంగ్ అని సజెషన్ కోసం కాల్ చేసాడు నాకు. సరేరా ఇంతమంది బిలీవ్స్ ఇన్ యువర్ కేపబిలిటీ, కానీ నీ దగ్గర వస్తే ఇన్స్టెంట్ సామర్థ్యాలు నేర్చుకోమంటున్నాడు. నాకు వద్దు, నాకు జాబ్ కావాలి, రిజల్ట్స్. నాకు ఇన్స్టెంట్ రిజల్ట్స్ కావాలి. సో హర్ష చేసింది ఇదే మాట్లాడినాక వాడు అందరినీ మాట్లాడిండు. అన్న నాకు వీడు ఇట్లా చేసిండు, వాడు అట్లా చేసిండు, చేస్తా అంటున్నాడు, వీడు ఫేక్ సర్టిఫికేట్స్ ఇస్తా అంటున్నాడు, ఫేక్ ఎక్స్పీరియన్స్ ఇస్తా అంటున్నాడు, ఇదంతా నాకు వాడు కాల్ చెప్తున్నాడు. నీ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో చెప్తున్నాడు, కానీ నీకు శక్తి సామర్థ్యాలు ఇస్తా అని చెప్పింది తరుణ్ మాత్రమే. అంటే అది లాంగ్ రన్ లా, షార్ట్ రన్ కూడా వస్తుంది, ఐఎమ్ నాట్, కానీ నేను ఫేక్ ప్రామిస్ చేయట్లేదు. అడిగితే నేను ఒకటే, హర్ష ఐఎమ్ నాట్ ఎ గ్రేట్ గై టు సజెస్ట్ యూ ఇన్ దిస్ పర్టికులర్ సిచ్యువేషన్. కాకపోతే నేను నీకు ఒకటే చెప్తా, నువ్వు ఎవరి దగ్గర తీసుకున్నా హర్ష, ఇప్పుడు నీకు డబ్బులు ఉన్నాయి, నీకు డబ్బు అతి అవసరం కూడా కాదు, నీకు డబ్బు అతి అవసరము, నువ్వు ఇట్లా నీ మైండ్ సెట్ ఇట్లుంది, నీ ఇల్లు గడుస్తలేదు అంటే
ఐ కెన్ అగ్రీ. ఎందుకంటే సరే పోనీలే వీడి పరిస్థితి బాగాలేదనో ఆలోచించవచ్చు, బట్ వాడి దగ్గర డబ్బు ఉండి కూడా ఈజీ అంటే షార్ట్ కట్స్ అయిపోయింది అంటే పబ్లిక్ నన్ను చూసి ఇంప్రెషన్ మార్చాలన్న స్టేటస్. అంతే అంతే సింపుల్. పెళ్ళి అయితే చాలు ఈ టైంకి అని. ఏం చేసేవాడికి పిల్లని ఎలా ఇస్తామన్న ప్రశ్న వచ్చేస్తుంది. నేను అడిగా, డబ్బు ఉన్నా ఆ ప్రశ్న వస్తుంది. నేను అడిగా నీకు రేపు పొద్దున జాబ్ అయినాక సడన్ గా జాబ్ కట్ అయింది అనుకో ఏం చేస్తా, అప్పుడు చూద్దామన్నా అన్నాడు. రామ్ సేట్జీ అని చెప్పి ఫోన్ పెట్టేసిన నేను. ఈజ్ వెరీ లేజీ. అంతే కథం. నా ప్రయత్నం నేను చేసిన, బట్ నాకు మళ్ళీ కాల్ చేసిండు. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ మీ బికాస్ హీ ట్రస్టెడ్ ఇన్ మీ. కరెక్ట్, రైట్. అన్ని చూసాక కూడా లాస్ట్ కి నా ఒపీనియన్ అయితే ఈ కేమ్ బ్యాక్ టు యూ. ఇప్పుడు నార్మల్ స్టూడెంట్ గుడ్ ఎగ్జాంపుల్. అండ్ ఇది కూడా ఉంది నాకు ఒక డౌట్, లైక్ అంటే ఇంత కాంపిటీషన్ ఉన్నప్పుడు ఒక ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చేటప్పుడు దెన్ వై షుడ్ ఐ చూస్ డిజిటల్ మార్కెటింగ్ యాజ్ ఎ జాబ్ అండ్ కెరీర్? అది కూడా నాకు క్లయింట్ ఎగ్జాంపుల్ డైరెక్ట్. ఓకే, ఫస్ట్ నాకు ఆయన క్లయింట్ అయ్యి తర్వాత స్టూడెంట్ అయ్యాడు. ఓకే ఓకే. సో దెర్ ఈస్ ఎ జ్యువెలరీ బిజినెస్ ఇన్ బేగం బజార్. ఓకే. ఫస్ట్ ఆయన నాకు క్లయింట్. ఓకే. వెబ్సైట్ డెవలప్ చేసిన, అంత బాగానే ఉంది చేశా. అంటే బయట ఇన్స్టిట్యూట్స్కి నాకు డిఫరెన్స్ ఏందో కూడా నేను ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లోనే చెప్తాను. అందరు ఏం చేస్తారు, క్లయింట్ని తీసుకొని అతని క్లయింట్కి లైక్ చేసేస్తారు కదా సర్వీసెస్. నేను అట్లా కాదు. క్లయింట్ నాకు నచ్చి, ఒకవేళ క్లయింట్ మైండ్ సెట్ నా మైండ్ సెట్ ఒకటే లెవెల్ ఉందంటే నేను క్లయింట్కే ఇన్హౌస్ టీమ్ సెటప్ చేసి ఇచ్చేస్తా. ఐ ఐదర్ డైరెక్ట్లీ టీచ్ ద క్లయింట్ ఇట్ సెల్ఫ్ ఆర్ వాళ్ళ ఆఫీస్లో ఉన్న ఎవరికైనా టీచ్ చేసేస్తా. సో ఆ ఇన్హౌస్ టీమ్ మెంబర్స్ని ఎట్లా రిక్రూట్ చేస్తావు? సో అదే వాళ్ళ టీం, ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడీ ట్రస్టెడ్ మెంబర్స్ ఎవరు ఉంటారు కదా, వాళ్ళకే నేను క్లాసెస్ స్టాఫ్లోనే స్టూడెంట్స్ గా తీసుకుని సెటప్ చేసి బిజినెస్ రిక్వైర్మెంట్స్ కావాల్సినట్టు సెటప్ చేసేస్తా. సో దట్ దే డోంట్ హ్యావ్ టు పే మీ 20 or కాన్స్టెంట్లీ పే చేయకుండా ఒక వన్ టైం పేమెంట్ చేసేసి తర్వాత వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలుగుతారు. ఐ విల్ బి ద కోర్ మెంబర్ ఓన్లీ. డెసిషన్ మేకింగ్ విల్ బి మైన్, బట్ దే విల్ వర్క్ బిహాఫ్ ఆఫ్ బేసికల్లీ టీచింగ్ దెమ్ హౌ టు ఫిష్. యా అంతే. బేసికల్ గా నేను చూపిస్తా అంతే ఎట్లా ఫిష్ చేయాలని. సో వాళ్ళకి ఏం చేసా, అతను వచ్చాడు ఫస్ట్ సైకాలజీ ఏంది, బేగం బజార్. బేగం బజార్ ఈస్ ద కోర్ కాంపిటీషన్ స్పేస్ దట్ యు ఎవర్ ఇమాజిన్ ఇన్ హైదరాబాద్. అక్కడ జరిగేంత బిజినెస్ పెద్ద పెద్ద బ్రాండ్స్ కూడా చేయవు, బట్ అది బయటకు రాదు అంతే. వాళ్ళు రోజుకి కమ్సే కమ్ 10 లక్షలు అయితే చేస్తారు బిజినెస్. జ్యువెలరీ 10 odd lakhs మంచి పెద్ద పెద్ద కోర్ జ్యువెలరీ షాప్ ఒక 10 to 15 lakhs బిజినెస్ చేస్తారు. 10 lakhs మినిమం చేస్తారు. మంచి కోర్, మంచి సీజన్ ఉన్నప్పుడు. వాట్ వి డూ ఇస్ వి ట్రైన్ దెమ్ ఆన్ సైకాలజీ. అసలు కస్టమర్ బేగం బజార్లోనే ఎందుకు కొంటారు అదంతా సైకాలజీ బేస్ పైన ట్రీట్ చేస్తాం. బ్యాక్గ్రౌండ్లో వెబ్సైట్ అదంతా డెవలప్ అవుతూ ఉంటుంది. హీల్ డూ ఇట్ ఆల్ బై హిమ్సెల్ఫ్. బట్ ఈ సైకాలజీ అర్థం చేయించుకునే పార్ట్ ఏదైతే ఉందో విల్ ట్రైన్ హిమ్ ఆన్ బేస్డ్ ఆన్ లైవ్ ఎగ్జాంపుల్స్. అతని బిజినెస్ ఉంది ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఇప్పుడు సిల్వర్ నెక్లెస్ ఉంటుంది 1 gram గోల్డ్ది, 800 రూపాయలు ఉంటుంది అది. సో బయట కాంపిటీటర్ అనాలిసిస్ చేసినప్పుడు మాకు ఏం అర్థమవుతుంది, కాంపిటీటర్ ఈస్ సెల్లింగ్ ఇట్ ఫర్ 600 అనుకోండి, ఇతను 800 అమ్ముతున్నాడు అనుకోండి, ఈజ్ దట్ ఎ ఫేర్ ప్రైస్ అని మేము చూస్తాం. ఒకవేళ కాదు అంటే ఎందుకు ఫేర్ ప్రైస్ కాదు? కస్టమర్ నీ దగ్గరికి ఇప్పుడు వీడి దగ్గర పోతే 600 దొరుకుతుంది, నీ దగ్గర 800 దొరుకుతుంది, గ్యాప్ ఎందుకు వచ్చింది? సో ఇవన్నీ మేము అనలైజ్ చేపిస్తాం అతనితో. డీటెయిల్డ్ అనాలిసిస్ ఉంటుంది నా దగ్గర. నీకు టార్గెట్ ఆడియన్స్ ఎవరు? లేడీసే ఆబ్వియస్లీ, కానీ లేడీస్లో కూడా ఇప్పుడు ముసలి వాళ్ళు వేసుకునేది ఒక, అంటే లైక్ ఓల్డ్ ఏజ్ పీపుల్ వేసుకునేది ఒకటి ఉంటుంది, యంగ్ పీపుల్ వేసుకునేది ఒకటి ఉంటుంది, ఇంకోటి మిడ్ ఏజ్ పీపుల్, యెట్ టు మ్యారీడ్ పీపుల్ వేసుకునేది ఒక రకంగా ఉంటుంది. సో ఇప్పుడు ఆ ప్రైస్ జస్టిఫికేషన్ కోసం ఎమోషనల్ ఆర్ కన్స్యూమర్ సైకాలజీని ఎట్లా తీసుకుని వస్తాం? సో కాలేజ్ స్టూడెంట్ బడ్జెట్ రేంజ్ ఏముంటుంది, 150 to 500 రూపీస్ ఉంటుంది. సో 150 to 500 రూపీస్ ఉన్నప్పుడు ఆ ప్రైస్ రేంజ్లో నీ దగ్గర ఏమైనా ప్రోడక్ట్స్ ఉన్నాయా, లేకపోతే నువ్వు మ్యానుఫ్యాక్చర్ చేయగలుగుతావా, ఒకవేళ చేసినా యూనిక్ డిజైన్స్ చేయగలుగుతావా వాళ్ళ మైండ్ సెట్కి తగ్గట్టు. వీ జస్ట్ సజెస్ట్ ఇట్ టు దెమ్, దే విల్ డూ ఇట్. అండ్ జస్ట్ ఇది ఒక ప్రాసెస్ అనమాట. సో ఇట్లా మనం సైకాలజీ బేస్ పైన ట్రీట్ చేసి కంటెంట్ క్రియేషన్లో కూడా ఇదే ఇన్కల్కేట్ చేస్తాం. ఇదే ఇన్కల్కేట్ చేసి కంటెంట్ కూడా అదే పరంగా చేసి ఇన్ఫ్లుయెన్సర్స్తో దెన్ వీ ట్రీట్ హిమ్. అండ్ దెన్ అట్లా మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ విల్ ట్రైన్ ఇట్. బట్ దిస్ ఈస్ హౌ ఐ యూజువల్లీ టీచ్ పీపుల్. ఓకే. సో ఇప్పుడు ఒక స్టూడెంట్, ఒక అస్పైరింగ్ డిజిటల్ మార్కెటరు, ఆల్రెడీ డిజిటల్ మార్కెటింగ్లో కొంచెం అనుభవం ఉన్న వాళ్ళు తరుణ్ దగ్గర వచ్చి మెంటర్షిప్ తీసుకోవాలని అనుకుంటే వాళ్ళకి నువ్వు చెప్పే వాట్ ఈస్ యువర్ లెర్నింగ్ ఫిలాసఫీ ఆర్ వాట్ ఈస్ యువర్ వర్కింగ్ ఫిలాసఫీ? లైక్ ఒక వన్ స్టేట్మెంట్ ఫిలాసఫీ అని చెప్పాలనుకుంటే వాట్ వుడ్ దట్ బి? ఐ ఓన్లీ హ్యావ్ సింగిల్ అండ్ ఓన్లీ ఫిలాసఫీ ఒకటే, యూ షుడ్ బి బ్రూటల్లీ అకౌంటబుల్ అండ్ బ్రూటల్లీ ఆనెస్ట్. ఓకే, అంటే అది కెన్ యూ డిఫైన్? ఐ విల్ డిఫైన్ ఇట్. ఇప్పుడు కొన్ని క్యాంపెయిన్స్ వర్క్ అవ్వవు, అప్పుడప్పుడు వర్క్ అవ్వవు. మేబీ దెర్ ఆర్ వేరియస్ రీజన్స్. సి అన్న, నువ్వు కరెక్ట్గా అసెస్ చేయలేనప్పుడు రిజల్ట్స్ రావు కదా. యూ షుడ్ నెవర్ గివ్ ఎక్స్క్యూజెస్. అంటే అది అట్లయింది కాబట్టి నేను ఇది చేయలే, ఇది ఇట్లయింది కాబట్టి నేను ఇది చేయలే. యూ జస్ట్ టేక్, సార్ మేబీ
నేను తప్పుగా అనలైజ్ చేశాను ఫర్ ద సేక్ ఆఫ్ క్లయింట్ చేయకు. నిజంగా తప్పు చేసి ఉంటే యూ హ్యావ్ టు బీ అకౌంటబుల్ ఫర్ ద క్లయింట్ యాజ్ వెల్ యాజ్ ఫర్ యూ. ఎందుకంటే నువ్వు దీన్ని సపరేట్ చేసినావు అనుకో, ఆడ ప్రాబ్లం ఏందో తెలియదు. ఆడ ప్రాబ్లం ఏందో తెలియదు లేదంటే నువ్వు అది సాల్వ్ చేయలేవు. ఆ సాల్వ్ చేయలేవు అంటే రేపు పొద్దు నీ ప్రాబ్లం వస్తే ఎక్స్క్యూజెస్ ఇస్తావు, అదే ప్రాబ్లం వచ్చినప్పుడు వేరే క్లయింట్ కూడా సాల్వ్ చేయలేవు నువ్వు. సో నువ్వు ఎన్ని యాజ్ ఎ డిజిటల్ మార్కెటర్ నువ్వు ఎన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తే అంత గట్టిగా అయిపోతావు. దిస్ ఈస్ ద కోర్ అకౌంటబిలిటీ అండ్ ఆనెస్టీ. బ్రూటలీ ఆనెస్టీ ఏంటంటే క్లయింట్ కోసం ఎప్పుడు ఫేక్ ప్రామిసెస్ చేయకు. వెబ్సైట్ క్లయింట్ వస్తాడు మా దగ్గరికి, నాకు వారంలో కావాలంటే అవ్వదు, సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. కొంతమంది ఏం చేస్తారంటే అయిపోతుంది సార్ 3 రోజులలో అయిపోతుంది. వాళ్ళు కాల్ చేస్తే కాల్ పిక్ చేయరు, టైంకి కాల్ పిక్ చేయరు. టైంకి కాల్ ఎప్పుడైతే నువ్వు క్లయింట్ది పిక్ చేయవో కట్ చేసేస్తాడు క్లయింట్. కరెక్ట్. సో యూ షుడ్ బీ అకౌంటబుల్ అండ్ బ్రూటలీ ఆనెస్ట్. అంటే దిస్ ఈజ్ హౌ ఐ డిఫైన్ ఇట్. ఎవర్ రివాల్వింగ్ ఉండాలి. యాజ్ ఐ సెడ్, నేను ఎట్లయితే కోర్స్ నేర్చుకుంటున్నానో, you're always a learner even if you are a mentor also or mentor గా provider, you're still a learner. ఎందుకంటే continue learning. అంతే. ఇంకొకటి, నాకు తెలిసినంత నేను నేర్చుకునే అతని దగ్గర తెలియకపోవచ్చు, నాకు ఆ ఫీలింగ్ లేదు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఫీలింగ్ అయితే లేదు కానీ చెప్తున్నా. కానీ అతని దగ్గర నుంచి కూడా ఏమైనా నేర్చుకోవచ్చు అన్న మైండ్ సెట్ ఉండాలి. ఎగ్జాంపుల్ నేను చెప్తా. ఐఎమ్ బ్రూటల్లీ ఎక్సలెంట్ ఇన్ ఫేస్బుక్ యాడ్స్ అనుకుందాం అండ్ అండర్స్టాండింగ్ కన్జ్యూమర్ సైకాలజీ అనుకుందాం, బట్ ఈజ్ గ్రేటర్ ఇన్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ఫేస్బుక్ యాడ్స్ నాలెడ్జ్ కూడా లేకపోవచ్చు. 0 ఉన్నా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ లో ఒక 20 ఉన్నా అది మనం 30 ఎలా చేసుకోవాలని ఆలోచించాలి. దట్ షుడ్ బి యువర్ పర్స్పెక్టివ్. నువ్వు నీ గురుకి బొక్కలు పెట్టాలని ఎప్పుడు చూడొద్దు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. నువ్వు ఎవరి దగ్గర నుంచి అయితే నేర్చుకుంటున్నావో అతని దగ్గర ఏం పాజిటివ్ గుంజాలో తీసుకోవాలి, కానీ అతనికి ఏం రాదో యూ నెవర్ పాయింట్ ఇట్ అవుట్. నా ఫ్రెండ్ ఒకటి జాయిన్ అయ్యాడు ఇన్స్టిట్యూట్. వాడు పోయిన పర్పస్ ఏంటంటే డావిన్సీ రిజాల్వ్ నేర్చుకోవాలి. వీడికి ప్రీమియర్ ప్రో నెక్స్ట్ లెవెల్ వచ్చు. డావిన్సీ రిజాల్వ్లో ఎందుకు రాదంటే దాంట్లో డిఫరెంట్ టూల్స్ కనెక్షన్స్ అన్నీ ఉంటాయి. వీడు వచ్చి ఏమంటాడు, ఆయనకి ప్రీమియర్ ప్రో ఏం రాదురా, మనమే చెప్పాలి, ఎవడన్నా డౌట్స్ వచ్చినా మననే చెప్పమంటాడు అని అంటాడు. 4 రోజుల తర్వాత డావిన్సీ కూడా పోలే, డబ్బులు కట్టిండు, క్లోజ్. సో ఆ మైండ్ సెట్ ఉండకూడదు. సో 3 things ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్: బ్రూటల్ అకౌంటబిలిటీ, బ్రూటల్ ఆనెస్టీ, ఎవాల్వింగ్ ప్రాసెస్ వితౌట్ బీయింగ్ ఈగోయిస్టిక్ టువర్డ్స్ యువర్ గురు. అది యూట్యూబ్లో నేర్చుకో, లేకపోతే రోడ్ మీద పోయేటో నేర్చుకో, లేకపోతే ఇప్పుడు రోడ్ మీద వాటర్ మిలన్ ఎవడో కట్ చేస్తుంటాడు, వాడు కట్ చేసే స్టైల్ నీకు నచ్చొచ్చు, వాడు నీకు చదువుకున్నాడు కాదు, వాడు స్టైల్ నేర్చుకో పోయి, పోయేదేముంది. సో అవతల దగ్గర నుంచి పాజిటివ్ తీసుకునే ఒక యాటిట్యూడ్ ఉంటే డిజిటల్ మార్కెటింగ్లో చాలా ముందుకెళ్తావు. నేను ఈ లాస్ట్ పాయింట్ నేను చెప్పడానికి రీజన్ ఏంది, ఈ గురువు అవసరం లేదు. ఎందుకు చెప్పానంటే క్లయింట్ మేనేజ్మెంట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. క్లయింట్ వాళ్ళ భార్య కంటే డిజిటల్ మార్కెటర్తోనే ఎక్కువ ఫోన్లో మాట్లాడతాడు ఆయన. సీఏతో ఒకటి, డాక్టర్తో ఒకటి, ఇప్పుడు అడిషనల్గా చెప్తున్నా, డిజిటల్ మార్కెటర్తో ఒకటి అబద్ధాలు ఆడకూడదు, క్లయింట్స్ అయినా ఎవరైనా. ఎందుకంటే మార్కెటింగ్ ఈజ్ ద కోర్ ఆస్పెక్ట్ ఆఫ్ టు బ్రింగ్ యూ సేల్స్ కదా. నువ్వు ఎంత హానెస్ట్గా ఉంటే నీ రిజల్ట్స్ కూడా అంత హానెస్ట్గా వస్తాయి. నువ్వు ఎంత డిస్ఆనెస్ట్గా ఈగోయిస్టిక్గా ఉంటే నీకు వచ్చే రిజల్ట్స్ కూడా అంతే డిస్ఆనెస్ట్గా వస్తాయి. సో వెన్ ఐ చూస్ స్టూడెంట్స్ ఆర్ వెన్ ఐ చూస్ సమ్మన్ టు మెంటర్, ఐ విల్ ఓన్లీ చూస్ ద పీపుల్ హూ ఆర్ కేపబుల్ అండ్ హూ ఆర్ డబ్బు ఈజ్ సెకండరీ ఫర్ మీ అట్లీస్ట్. సో ఇప్పుడు నేనేం పెద్ద గొప్ప ఏం సంపాదించట్లే. మై మదర్ అండ్ సిస్టర్ ఫీల్స్ నేనేం సంపాదన లేదు అనే ఫీల్ అవుతారు. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే వెన్ ద టైమ్ కమ్స్, money comes at some point of time. I am working on a long term aspect and I feel now is the time for me. I am experiencing it. See, money is coming to me. I brutally believe in manifesting. Right. So something big money is coming towards you. Coming towards me, I am already feeling it. So దగ్గరలో ఉంది. Correct. See, I also know when that day comes, people come to me to learn. Adi different aspect. But you should always be accountable. You should always be brutally honest. You should always be respectful towards your guru. This is how I do. Wow, Tarun. So that was very insightful. Yeah. Interesting and chala contrasting undi. Yeah. Talking to you. Yeah. But I felt, and I'm not a digital marketer. Yeah. I don't come from digital marketing background. But listening to you, key takeaways నాకు ఏమనిపించింది అంటే డిజిటల్ మార్కెటింగ్ ని యాడ్స్ ఎలా రన్ చేయాలని నేర్చుకోకండి, అది టెక్నికల్ కాదు. ఇట్స్ మోర్ అబౌట్ కన్జ్యూమర్ సైకాలజీ. కన్జ్యూమర్ సైకాలజీని అర్థం చేసుకుని వర్క్ బ్యాక్వర్డ్స్ అండ్ లెర్న్ ద టెక్నికల్ స్కిల్స్. అండ్ సెకండ్ థింగ్, ఆల్వేస్ క్లారిటీ తెచ్చుకోండి. క్లారిటీ తెచ్చుకున్నాక నీ 10,000 గంటలు నువ్వు ఏ ఫీల్డ్ లో కేటాయిస్తావు అందులో నువ్వు ఎక్స్పర్ట్ అవుతావు. సో క్లారిటీ కోసం కొంచెం నాలెడ్జ్ ఫ్రీగా ట్రై చేయి. ఎస్ దిస్ ఇస్ మై ఫీల్డ్ అనేటప్పుడు గో టు రైట్ మెంటర్, అండ్ రైట్ మెంటర్ దగ్గర రైట్ అప్రోచ్ వస్తూ నేర్చుకోవాలి. అండ్ యూ హ్యావ్ టు బీ వెరీ బ్రూటలీ ఆనెస్ట్, బ్రూటలీ అకౌంటబుల్,
towards your clients, towards your students. Yeah. That's very important Yeah. in this field. Yeah. And ever learning Mentality. attitude ఉండాలి. Yeah. ఏదైనా చిన్న విషయమే ఇది నాకు నేర్చుకోవాల్సిన అవసరం లేదు, Yeah. ఇది లైటే కదా అన్న యాటిట్యూడ్ ఉన్నప్పుడు Yeah. మిస్ ఆన్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్. Yeah. Yeah. ఒక చిన్న విషయంతో ఒక పెద్ద ఆపర్చునిటీ Yeah. పోగొట్టుకోవచ్చు. Yeah. అండ్ ఫైనలీ క్లయింట్ మేనేజ్మెంట్ Yeah. ఈస్ వెరీ ఇంపార్టెంట్ డిజిటల్ మార్కెటింగ్. ఐ థింక్ నో వన్ సెడ్ దిస్ ఎవర్. ఎప్పుడు వినలేదు ఇది. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. స్ట్రెస్డ్ అ లాట్. Yeah. క్లయింట్ మేనేజ్మెంట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. Yeah. ఎందుకంటే అల్టిమేట్లీ ఇట్స్ అబౌట్ ద రిలేషన్షిప్ యూ బిల్డ్ విత్ దట్ క్లయింట్. Yeah. అండ్ రిలేషన్షిప్ మంచిగా ఉంటుందంటే నీ దగ్గర మంచి శక్తి సామర్థ్యాలు ఉంది కాబట్టి Yeah. అండ్ యూ బ్రింగ్ వాల్యూ టు ద బిజినెస్, Yeah. సో ఈవెన్ దే వాంట్ టు పార్ట్నర్ విత్ యూ. Yeah. కాబట్టి క్లయింట్ మేనేజ్మెంట్ ఈస్, Yeah. అంటే ఒక డిజిటల్ మార్కెటింగ్ కెరియర్లో సక్సెస్ అవ్వాలంటే ఆ క్లయింట్ మేనేజ్మెంట్ అనేది Yeah. చాలా Yeah. ఇంపార్టెంట్. Any career, Obviously, management is more important. very important. So these are very, very interesting perspectives. Thanks for sharing. I think ఇది ఒక డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళన్నా ఆర్ ఒక అస్పైరింగ్ గ్రాడ్యుయేట్ చూసేటప్పటికి చాలా మంచి క్లారిటీ వచ్చి ఉంటుంది అనేది నా ఫీలింగ్. Yeah. 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 కమింగ్ ఆన్ టు మై పాడ్కాస్ట్ అండ్ డూయింగ్ దిస్, హౌ డు యూ ఫీల్? హౌ డిడ్ యూ ఫీల్? ఈ పాడ్కాస్ట్ ఎలా వెళ్ళింది, మీకేమనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అన్న ఫర్ ఇన్వైటింగ్. అంటే యాక్చువల్లీ నేను ఎప్పుడు ఇంత ఓపెన్ అప్ అవ్వలేదు, అండ్ దెర్ ఈస్ జీరో డిజిటల్ ప్రెసెన్స్ ఆఫ్ మైన్ ఆల్సో. ఎందుకు, దెర్ ఈస్ అ రీజన్ బిహైండ్ ఇట్, వేరియస్ రీజన్స్, బట్ నౌ ఐఎమ్ డిజిటల్లీ బీయింగ్ యాక్టివ్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ నా ఆర్క్ ఏదైతే ఉందో అది మీతోనే మొదలవుతున్నందుకు ఐ ఫీల్ ఇట్స్ వెరీ పాజిటివ్ ఫర్ మీ ఆల్సో, అండ్ ఫర్ ద ఆడియన్స్ ఆల్సో. ఐ రియలీ ఫీల్ blessed to share it with your audience as I know them earlier కూడా. సో అండ్ ఇక్కడ వచ్చినందుకు కూడా ఐ జస్ట్ రియలీ ఫీల్ అంటే ఇది అంతా ఆర్గానిక్గా ఉంటుంది, కానీ ఐ జస్ట్ పర్సనలీ ఫీల్ హ్యాపీ ఫర్ యూ ఫర్ స్టార్టింగ్ యువర్ పాడ్కాస్ట్ విత్ మీ ఆల్సో. దిస్ విల్ బి రిమెంబర్డ్ అట్లీస్ట్ మీకు. సో హౌ ఎవర్ ఇట్ వెంట్ ఆన్, వాట్ ఎవర్ హ్యాపెన్ ఇస్ పాడ్కాస్ట్, బట్ మీకు ఇది ఒక లైఫ్ టైమ్ మెమరీ కదా. సో ఐఎమ్ ఆల్సో ఫీలింగ్ గుడ్ ఫర్ దాట్. సో దట్స్ హౌ ఐ ఫీల్ అబౌట్ దిస్ థింగ్, అండ్ థ్యాంక్స్ వన్స్ అగైన్ ఫర్ ఇన్వైటింగ్ మీ. And I hope people enjoyed it, hopefully. Yeah, మన కామెంట్స్లో తెలుస్తుంది. Yeah. Please comment, ఎందుకంటే అంటే ఇన్ కేస్ మీ ఆడియన్స్ కూడా ఏమైనా డౌట్స్ ఉన్నా, గైడెన్స్ ఉన్నా, టైమ్స్ అండ్ ఆల్ ఐల్ బి అవైలబుల్ ఫర్ యువర్ ఆడియన్స్ యాజ్ వెల్. Okay, thank you so much for doing this podcast. Yeah. So that was Tarun, the digital marketing mentor. నేను ఈ పాడ్కాస్ట్ చేసే ఉద్దేశం ఏముండింది అంటే, అండ్ నాట్ జస్ట్ ఈ పాడ్కాస్ట్లో ఇన్వైట్ చేసే ప్రతి గెస్ట్ దగ్గర నుంచి కూడా ఏంటంటే ఒక యూనిక్ వాల్యూ, అంటే ఎక్కడ దొరకలేని వాల్యూ, అండ్ ఆ వాల్యూ కూడా అంటే నిజంగా మీకు ప్రాక్టికలీ పనికి రావాలి లైఫ్లో. అలాంటి వాల్యూ ఇవ్వాలి, అలాంటి వాల్యూ ఇచ్చేయగలిగే మెంటర్స్, డాక్టర్స్, కెరియర్ స్పెషలిస్ట్, సైంటిస్ట్. ఐ హ్యావ్ అన్ ఇంట్రెస్టింగ్ లైనప్ ఆఫ్ స్పీకర్స్ అండ్ ఐ స్టార్టెడ్ విత్ తరుణ్. ఐఎమ్ సో హ్యాపీ. మీకు డిజిటల్ మార్కెటింగ్ పైన చాలా మంచి అవగాహన, ఐ థింక్ చాలా కరెక్ట్ అవగాహన అని చెప్పేది ఒక కరెక్ట్ వర్డ్ ఉంటుంది, సంపాదించుకుంటారని నేను అనుకున్నా. ప్లీజ్ టెల్ మీ ఇన్ కామెంట్స్ మీరు ఏం నేర్చుకున్నారు, మీకు ఎలా అనిపించింది లుకింగ్ ఎట్ దిస్ ఇంటరాక్షన్ విత్ తరుణ్. అండ్ ఆఫ్ కోర్స్ ఐ విల్ లీవ్ తరుణ్స్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఆల్సో. యూ కెన్ ఆల్సో కాంటాక్ట్ హిమ్ ఫర్ మెంటర్షిప్ ఆర్ అడిషనల్ గైడెన్స్, కెరియర్ గైడెన్స్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్. హీఈస్ వెరీ హెల్ప్ఫుల్. యాక్చువల్లీ తరుణ్ ఎక్కువ ఏంటంటే మార్కెట్లో వర్డ్ ఆఫ్ మౌత్ వల్ల తరుణ్ అంటే ఒక పర్సన్ ఇంత మంచిగా నేర్పిస్తాడు, ఇంత మంచిగా సర్వీస్ ఇస్తాడని ఉంది. కాబట్టి ఇది ద ఫస్ట్ టైమ్ ఈస్ డూయింగ్ పాడ్కాస్ట్ అండ్ ఈస్ డూయింగ్ మై ఫస్ట్ పాడ్కాస్ట్ ఈస్ విత్ తరుణ్. సో ఐమ్ ఆల్సో ఈక్వల్లీ హ్యాపీ దట్ వీ డిడ్ దిస్ టుగెదర్. Please tell me in comments and subscribe to this podcast, subscribe to my channel because there is నేను ఖచ్చితంగా మీకు immense value provide చేస్తాను. So yeah, I'll see you in another